Good evening, students, online and offline students. Online participants, can you please confirm if my audio and video is clear? So, before starting this session, you might be aware that we have started with TSPSC Group 1 cutoff analysis, then how to start your mains exam, followed by yesterday we had interaction on how to score good score or better score in essay paper and economy paper. So today we have special guest who is working as a municipal commissioner grade 2 in one of the dynamic municipalities in the state of Andhra Pradesh, how he has overcome the limitations that were there in the previous attempt, then how he has overcome and improved into the, so in order to select into APPSC Group 1 service. So I take this opportunity to welcome and once again heartfully thank you Mr. Rakesh Chandram for accepting our invitation and participating in this session. So let me give a brief time for me in order to introduce agenda for the session. So today agenda will be confining into how to score very good score in economy paper, because he has scored 1 or 2 in paper, 4 in economy in APPSC Group 1. Then అతను చేసిన పద్ధతులు ఏంటి అంటే, ఒక మనకు వస్తుందా సర్వీస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సర్వీస్ నాకు వస్తుందా, రావాలంటే నేనేం చేయాలి, మార్కెట్లో ఉన్న ప్రతి పుస్తకం చదవాలా, చదివినా కానీ ఎలా కన్సల్టేషన్ చేసుకోవాలి, న్యూస్ పేపర్ని ఎలా చదువుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, ఈ పోటీ ప్రపంచంలో తను అవలంబించిన పద్ధతి ఏంటి, స్ట్రాటజీ ఏంటి అనేది సో సార్ తన యొక్క మాటల్లోనే చెప్తారు. సో దెన్ ద అజెండా, యాజ్ ఐ మెన్షన్ దట్ ద సేమ్ అజెండా వీఆర్ టేకింగ్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్. That is your toppers marks analysis, how to overcome difficulties, particularly Telugu medium students. Telugu medium students మన తెలుగు మాధ్యమంలో రాస్తే మంచి స్కోర్ వస్తుందా, లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో రాయాలా, వాట్ ఆర్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియం, సో విచ్ లాంగ్వేజ్ యూ నీడ్ టు ప్రిఫర్, ఆ ప్రశ్నకు కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెన్ హీ విల్ బి స్ట్రెస్సింగ్ ఆన్ హౌ టు మీట్ ద గోల్డెన్ సూత్రాస్, ఐ మీన్ హౌ టు కంప్లీట్ ద పేపర్, హౌ టు బ్యాలెన్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, and how this answer writing practice will play a crucial role in your mains exam. Then perseverance in the sense he will be explaining so how he has maintained ups and downs in the preparation time, and that will be very inspiration to you. Then finally we'll take up the questions from online students as well as from offline students. So now I take this opportunity to welcome, am I audible? Yes sir, audible yes. Sir, వినిపిస్తుంది సార్. Yes, now yes, now floor is yours. You can address the students. Yes, Yeah, thank you once again for thank you sharing with us. Yeah, proceed. Okay sir, thank you వెంకటేష్ చోలా సార్. నేను ఈ సాధించిన విజయంలో సివిక్ సెంటర్ పాత్ర, సివిక్ సెంటర్ నన్ను చేసిన, నాకు ఇచ్చిన గైడెన్స్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ కృతజ్ఞత ఎక్కడ పనిచేసినా ఏ విషయంలో కావాలన్నా తప్పకుండా చూపిస్తాను. మరి ముఖ్యంగా వెంకటేష్ చోలా సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం అంతా కూడా ఒక 5 నిమిషాలు, నేను ఒక చిన్న బ్రీఫ్ గా ఒక 5 నిమిషాలు చెప్తాను. దాని తర్వాత మనం నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ తమ కళలను నిజం చేసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నతాధికారులుగా ప్రజలకు సమాజానికి సేవ చేయాలని దృఢ సంకల్పంతో, పట్టుదలతో, నిరంతర కృషితో పోరాడుతున్న మీ అందరికీ నా యొక్క అభినందనలు. అలాగే ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతూ ప్రిలిమ్స్ పరీక్షల్లో మీ అందరూ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమరవీరుల బలిదానాలతో, విద్యార్థుల పోరాటాలతో, మేధావుల ఆలోచనలతో రూపుదిద్దుకున్న కోటి రత్నాల వీణ మన తెలంగాణ రాష్ట్రానికి మీ విలువైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏమంటే పోటీ పరీక్షలకు మనం రెడీగా ఉన్నప్పుడు, లేకపోతే పోటీ పరీక్షల ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు మనం కొన్ని అలవాట్లు కొన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఉంటే వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే వాటిని అడాప్ట్ చేసుకోవాలి. మొత్తానికైతే వాటిని మనం విజయం సాధించేదాకా పాటించాలి. విజయం సాధించినాక ఆటోమేటిక్ గా అవే మనల్ని ఆ ఉద్యోగంలో కూడా గొప్పగా మంచి స్థాయిలో, స్థానంలో ఉంచగలుగుతాయి. వాటి గురించి చెప్పాలేనంటే, మొదటగా మనకు ఒక బలమైన డిజైర్, అంటే ఒక బలమైన ఒక కోరిక ఉంటుంది, ఇది సాధించాలి, ఇది సాధించి తీరాలి అని చెప్పేసి. దానికి మనం అంటూ ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళికను ఎప్పటికప్పుడు ఫాలో అవుతా, ఎప్పటికప్పుడు దాన్ని ఎగ్జామిన్ చేసుకుంటూ, ఎక్కడప్పుడు రివ్యూ చేసుకుంటూ వెళ్తా ఉంటేనే
మనం అయితే ఏదైనా సాధించగలుగుతాం. నేను ఈరోజు ఇలా మీతో మాట్లాడటానికి, నేను సాధించిన ఈ చిన్న విజయాన్ని మీతో ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎన్నో పెద్ద విజయాలు సాధించడానికి, మీకు ఒక ఉదాహరణగా నిలవటానికి, ఒక స్ఫూర్తిగా నిలవటానికి నన్ను ఇక్కడ నిలబెట్టిన 3 కారణాలు 4 పాయింట్లు చెప్తాను. ఆ పాయింట్స్ చెప్పి తర్వాత సెషన్‌లోకి మనం వెళ్ళిపోదాం. మొదటగా ఒక వ్యక్తి ఏదైనా సాధించాలి అంటే అతనికి కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది ఉండాలి. అదేంటి అంటే మనం సాధించే విజయం మీద, మనం చేసే ప్రయత్నం మీద, లేదు అంటే మనం మీద మనకు నమ్మకం ఉండాలి. రెండోదొచ్చేసి కమిట్మెంట్ ఉండాలి. అదేమంటే నిబద్ధత అంటాం. అదేందంటే మనం చేసే ఒక ప్రయత్నం మీద, అంటే మనం చేసే ప్రయత్నం మీద నిబద్ధత. ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా దానికి మనం ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించే విధంగా మనం ఏ పని చేయకూడదు. ఎందుకంటే మన ప్రయత్నం లోపం లేకుండా పని చేయాలంటే నిబద్ధతతో పని చేయాలి. ఆ తర్వాత కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే నిలకడ అంటాం. ఈ ప్రయాణంలో మనం ఒకరోజు ఫెయిల్ అవ్వచ్చు. లేకపోతే ఒక ప్రయత్నంలో ఓడిపోవచ్చు. కానీ గెలిచేదాకా పోరాడాలి. దానికి నిలకడ ఉండాలి. ఓటమొస్తే కుంగిపోవటమో, గెలుపొస్తే పొంగిపోవటమో ఇలాంటివి కాకుండా రెండిటిని బ్యాలెన్స్‌గా తీసుకొనెళ్ళినప్పుడే మనం ఈ పోరాటంలో గెలవగలుగుతాం. ఆ తర్వాత క్లారిటీ ఉండాలి. మనం స్పష్టత. అదేమంటే మనం ఒక ఎగ్జామ్‌కి చదువుతున్నామంటే ఆ సిలబస్ ఏంటి? దానికి సంబంధించిన పుస్తకాలేంటి? ఆ పుస్తకాల్లో మనం నేర్చుకున్న దానిని ఎలా మనం హ్మ్, గుర్తుపెట్టుకోగలుగుతున్నాం? లేకపోతే దానికి క్వెషన్ వస్తే ఆన్సర్‌ని ఎలా చేయగలుగుతున్నాం? దానిలో క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత మెటీరియల్, ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత ఆన్‌లైన్‌కి సంబంధించిన విషయాలు మనకుంటున్న ఈ సమయంలో మాత్రం చాలా స్పష్టత మనకైతే ఉండాలి. ఈ 4 పాయింట్లు నన్ను ఇక్కడ మీతో ఈరోజు ఇలా మాట్లాడటానికి నాకొక 4 పిల్లర్స్, ఒక బిల్డింగ్‌కి 4 పునాదులు మన పునాది ఎలా ఉండి 4 స్తంభాలు ఎలా ఉంటాయో, అలాంటి ఈ 4 స్తంభాలు నా విజయానికి కారణమని నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా గుర్తుపెట్టుకొని మీకున్న ప్రతీదీ కూడా ఇవన్నీ మీకు తెలిసినవే. తెలియనివి అయితే కాదు. ఒకటి కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ అండ్ క్లారిటీ. వీటన్నిటితో కలిసి మనం చేసే పోరాటాన్ని గనక కొనసాగిస్తే గెలుపు ఆలస్యం అవ్వచ్చేమో తెలీదు గానీ, తథ్యం మాత్రం మన జీవితంలో అవుతుంది. అలాగా మీరందరూ కూడా మీ మీ ప్రయత్నాల్లో ఎక్కడ ఏ లోపం లేకుండా చేయాలని, ఎక్కడ ఏ ఇబ్బందులొచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధొచ్చినా సరే మీకు మీరే ఓదార్చుకోవటం, మీకు మీరే దాని కోసం పని చేయటం. మనం చూడాల్సింది, మనం ఆలోచించాల్సింది, మనం ఏదైనా ఒక హోప్‌తో ఉండాల్సింది మనం సాధించే విజయం మీదే. అదే మనల్ని మన పోరాటంలో గెలిపిస్తదని నేనైతే నమ్ముతున్నాను. దీని గురించి ఇది. తర్వాత మీకు సంబంధించిన ఈ సిలబస్ ఇవన్నీ చూసాను. మీ క్వెషన్స్ తీసుకొని వాటికి ఆన్సర్ చేయమన్నట్టుగా చెప్పారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి కూడా ఒక రకమైన ప్రణాళిక తయారు చేసుకొని వెళ్ళగలిగితే దానిని ఆ ప్రణాళిక అంటే ప్లాన్ చేసుకోవటం గాదు. ఆ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేయటం. ఆ ప్లాన్‌లో మనం టైమ్ టేబుల్ అయితే టైమ్ టేబుల్, షెడ్యూల్ అయితే షెడ్యూల్, దానికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయటం. ప్లాన్ అనేది పేపర్ మీద కాదు, మనం చేసే పనిలో ఉండాలి. అదే మన విజయానికి కారణమవుతదని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే అండి. ఇది వెంకటేష్ గారు. Sir, thank you so much for giving your brief introduction and sharing how he has improved. ఇప్పుడు మనకి ఒక కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 5 to 10 క్వశ్చన్స్. ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనకి తెలుగులో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలా? లాంగ్వేజ్, నేను రాసే లాంగ్వేజ్ నాకు సరిపోతుందా? లాంగ్వేజ్ హౌ మచ్ రోల్ ఇట్ ప్లే అనేది మీ మాటల్లో. మొదటగా నేను లాంగ్వేజ్ గురించి చాలా ఇబ్బంది పడ్డ వ్యక్తుల్లో నేను గూడా ఒక వ్యక్తిని. ఫస్ట్‌లో ఏమనుకుంటామంటే లాంగ్వేజ్ అనేది ఒక ఎడ్జ్ ఉంటది. ఎందుకంటే మన భావ వ్యక్తీకరణ అనేది మనం ఏ భాషలో చేయగలుగుతామో ఆ భాషలోనే మనం చేయాలి. మీడియం గురించి మనం మాట్లాడితే అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న మన పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్ మీడియానికి ఎక్కువ స్కోప్ ఉంటది అని ఒక చిన్న అదైతే నడుస్తుంది. కానీ ఇక్కడ లాంగ్వేజ్ విషయంలో అయితే మన భావ వ్యక్తీకరణ, మన ఎక్స్‌ప్రెషన్, మన ఆలోచన ఒక పేపర్ మీద రాస్తే ఇంగ్లీష్‌లో రాయగలిగితే వెల్ అండ్ గుడ్. లేదు, నా ఆలోచనని లేకపోతే నాకు ఒక మనసులో ఉన్న ఒక ఆన్సర్, అంటే ఒక క్వెషన్ ఉంది. దానికి ఆన్సర్ నా మనసులో, నా ఆలోచనలో మెదులుతా ఉంది.
కానీ దాన్ని పేపర్ మీద పెట్టడానికి నాకు ఇంగ్లీష్ కి సంబంధించిన పదాలు రావట్లేదు, సెంటెన్స్ ఫార్మేషన్ రావట్లేదు, ఇంకా చెప్పాలంటే గ్రామటికల్ మిస్టేక్స్ వస్తున్నాయి. ఇవన్నీ కారణాలు చెప్పి మనం దాన్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ ని మనకి అర్థమయ్యేటట్టు రాయటం కాదు, ఎగ్జామినర్ కి కూడా స్పష్టంగా అర్థమయ్యేటట్టు రాయగలగటమే ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ స్కిల్స్ ఎక్కడుంటే అక్కడ, అది మాతృభాషలో ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మాతృభాషనే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడున్న మన ఇంగ్లీష్ అనేది మెటీరియల్ ఎక్కువ దొరుకుతుంది, టెస్ట్ సిరీస్లు లాంటివి, లేకపోతే కొన్ని అడ్వాంటేజ్ అంటే ఇంగ్లీష్ కున్న అడ్వాంటేజ్ ఇంగ్లీష్ కున్నది, కానీ అదేమి ఇంకొక భాష మీద ప్రభావం చూపే అంత కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే స్పష్టంగా, సూటిగా, సులభంగా మనం ఎగ్జామినర్ కి ఏ భాషలో చెప్పగలము అది మన అంతరాత్మకు తెలుస్తుంది. మనం ఏ భాషలో రాస్తే మనం రాసే క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరికి ఎదుటి ఎగ్జామినర్ కి అర్థం అవ్వగలదో ఆ భాష సెలెక్ట్ చేసుకోవటం చాలా ఉత్తమం, మంచిది కూడా. నెక్స్ట్ రిపీటెడ్ క్వశ్చన్. 3 అవర్స్లో టైం సరిపోదు అంటున్నారు కదా. సో హౌ అంటే స్టార్టింగ్లో మనం ఫస్ట్ 1 వీక్ అట్లా రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ఉండేది మైండ్ సెట్? స్లోలీ హౌ యూ ఇంప్రూవ్డ్ ఇట్? ఇది ఒకటి, టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా కీలకం. ఒక రకంగా చెప్పాలంటే మనకి 6 పేపర్లు ఇక్కడ ఉన్నాయి. 6 పేపర్లలో కూడా ఒక ఎస్సే తీసేస్తే మిగిలిన 5 పేపర్లో కూడా మనకి ఒక్కొక్క ఈచ్ పేపర్ క్యారీస్ 15 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. అంటే 15 క్వశ్చన్స్ ఇంటూ 5 పేపర్స్ 75 క్వశ్చన్స్. అందులో ఏ క్వశ్చన్ మిస్ అయినా మనం 10 మార్క్స్ అక్కడే పోగొట్టుకున్నట్టు. అంటే పోటీలో మనం ఒక 10 మార్కులు వెంటనే ఆ క్వశ్చన్ రాకపోతే పోగొట్టుకున్నట్టు. అలాంటి పోటీ ప్రపంచంలో మనం ఒక మార్కే కీలకం, కానీ ఒక క్వశ్చన్ రాకపోతే ఒక 10 మార్కులు పోతున్నప్పుడు మన పోటీలో ఎక్కడ నిలబడతాం అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే ఎంత బాగా చదివినా, ఇంకా ఎంత బాగా రాయగలిగినా మనం రాయాల్సింది 3 గంటల్లో 15 క్వశ్చన్లు. ఈ కండిషన్ అనేది గనక మనం వైలేట్ చేస్తే, లేకపోతే ఈ రూల్ అనేది గనక మనం గనక ఎగ్జామ్షన్ తీసుకుంటే దాదాపుగా దాని పర్యవసానాలు, దాని ప్రభావం ఎలా ఉంటదంటే మనం గ్రూప్ 1 లో సెలెక్ట్ అవ్వాల్సింది కాస్త రిజెక్ట్ అవుతాం. లేకపోతే గ్రూప్ 1 లో మనం హైయెస్ట్ పోస్ట్ వెళ్ళాల్సింది కాస్త ఏదో మనకు నచ్చని పోస్టో, ఇంకో పోస్టో వస్తది. ఇంకా చెప్పాలి అంటే మన పోటీలో నుంచి ఇదే ఒక క్వశ్చన్ మనల్ని బయటికి నెట్టేయొచ్చు. ఈవెన్ మనకి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు, ఆ క్వశ్చన్ ని ఇంకా బాగా రాయగలం, లేకపోతే ఆ క్వశ్చన్ కి చాలా ఎఫెక్టివ్ గా మనం ఎప్పుడో దానికి సంబంధించిన అవుట్ లైన్ కూడా ప్రిపేర్ చేసుకునే ఉంటాం. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం, మనకు ఒక సమయం అనేది లేకపోవటం వల్ల అంత మంచి క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేయలేకపోతే, ఈ 75 క్వశ్చన్లో మనం ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయినా మనం దాని ప్రైస్ అనేది, దాని ఈ పర్యవసానాలు అనేది చాలా నెగిటివ్ గా ఉంటాయి. కాబట్టి మనం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఈ టైం మేనేజ్మెంట్ చేసుకోవటానికి నేను ఆలోచించి ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ తో తర్వాత మన ఇట్లా మెంటార్షిప్ లో నేను వెళ్తున్నప్పుడు సివిక్ సెంటర్ లో కూడా నేను తెలుసుకున్నది ఏంటంటే, మొదట్లో ఏ పేపర్ రాసినా దాదాపుగా 3 అవర్స్ లో 10 క్వశ్చన్స్ మించి కంప్లీట్, 3 అవర్స్ లో 10 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 10th క్వశ్చన్ 11th క్వశ్చన్ దగ్గర ఆగిపోయేది. అంటే అది టెస్ట్ సిరీస్. దానివల్ల మనకి నష్టం అంటే మనకి ఉంటది. ఎందుకు ఉంటదంటే మనం నెగిటివ్ గా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఫస్ట్ రాసిన టెస్ట్ సిరీస్ లోనే మనకు తెలిసిన ఆన్సర్స్ 10 క్వశ్చన్లు రాసాం, ఒక్కొక్క క్వశ్చన్ కి 5-6 మార్కులు వచ్చి టోటల్ గా 50-60 వచ్చినాయి, అంతకు మించి రాలేదని నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మనకు పడుతుంది. అది పడినా ఇబ్బంది లేదు, అది అలాంటిది మనం ఫేస్ చేస్తేనే ఈ ఎగ్జామ్ ని మనం ఫైనల్ మన టిఎస్పిఎస్సి పెట్టే మెయిన్స్ ఎగ్జామ్ లో ఓవర్కమ్ చేస్తాం. దీనికి మనం అనుసరించాల్సిన ప్రణాళిక, లేకపోతే మనం అనుసరించాల్సిన పందా ఏంటంటే టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ అనేది ఏం చేస్తుందంటే, ప్రాక్టీస్ మ్యాన్స్ మేక్స్ పర్ఫెక్ట్ అని మనకి ఒక సామెత, ఒక ప్రోవర్బ్ కూడా ఉంది. అలాంటిదే ఇది. ఏమంటే ఈ రోజు ఒక 3 అవర్స్ లో 10 క్వశ్చన్స్ రాస్తాను, అదే నెక్స్ట్ వీక్ లో 12th క్వశ్చన్ కి వెళ్తున్నాను, ఇంకొక 1 మంత్ తర్వాత 14th క్వశ్చన్ కి వెళ్తున్నాను, ఇంకొక 1 మంత్ అంటే 2 months లో దాదాపుగా మనం రాసే ప్రతిసారి కూడా ఆ స్పీడ్ పెరుగుతుంది, లేకపోతే దానికి సంబంధించిన ఆలోచన కూడా పెరుగుతుంది, దానికి సంబంధించిన మన రైటింగ్ ప్రాక్టీస్ కూడా పెరుగుతుంది. ఇలా పెరుగుతున్నప్పుడు మనం 15 గంటల్లో మన 15 క్వశ్చన్స్ 3 గంటలు అడ్రస్ చేయొచ్చు.
అంటే ఒక రకంగా సివిల్స్ లాంటి టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకి ఇదైతే చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ 20 క్వశ్చన్స్ అదే 3 అవర్స్ లో రాస్తున్నాము. కాకపోతే అక్కడ మార్కర్స్ డిఫరెంట్ గా 15 మార్కర్స్ ఉంటున్నాయి, 10 మార్కర్స్ ఉంటున్నాయి. ఈచ్ 15 మార్కర్స్ 10 క్వశ్చన్స్, ఇవి 10 మార్కర్ 10 క్వశ్చన్స్. ఇక్కడైతే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్ కాబట్టి మనం ఇక్కడ ఒక రకమైన ఎందుకంటే అక్కడ ఎక్కువ తక్కువ రాయొచ్చు. సివిల్స్ లో 20 మార్కర్ కి కొంచెం ఎక్కువ, 10 మార్కర్స్ కొంచెం తక్కువ. కానీ ఇక్కడ ఆల్ క్వశ్చన్స్ ఆర్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్ కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది దీనికి సరైన సమాధానం, ఇంకా పరిష్కారం. ఇంకా చెప్పాలంటే వితౌట్ టెస్ట్ సిరీస్ మనం అనేది 3 గంటల్లో 15 క్వశ్చన్లు కంప్లీట్ చేయటం, ఈవెన్ దో యూఆర్ టాలెంటెడ్, యువర్ నాలెడ్జబుల్, యువర్ హ్యావింగ్ పొటెన్షియల్ టు రైట్ ద క్వశ్చన్, బట్ నాట్ యువర్ నాట్ హ్యావింగ్ ద టైం అనమాట. టైం లేకపోతే అది ఆ రూల్ అని వైలేట్ అయినప్పుడు ఇంకా మనం ఎవరు ఏం చేయలేం కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది దీనికి సమాధానం. ఆ టెస్ట్ సిరీస్ టైం మేనేజ్మెంట్ తో పాటు మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు. అంటే ఒక క్వశ్చన్ ఈ టెస్ట్ సిరీస్ లో ఇలా రాస్తాం, మనకి ఆ క్వశ్చన్ గురించి ఒక ఫీడ్బ్యాక్ ఇలా ఇస్తారు. ఈ క్వశ్చన్ ని ఇలా అడ్రస్ చేయండి, ఇంట్రడక్షన్ ఇలా ఇచ్చి కంక్లూజన్ ఇలా చేసి బాడీ ఆఫ్ ద క్వశ్చన్ ఇలా రాయండి అన్నప్పుడు, అలాంటి మనం ఎన్నో టెస్ట్ సిరీస్ రాసినప్పుడు అలాంటి ఒక 10 to 15 క్వశ్చన్స్ వచ్చిన అవుట్ ఆఫ్ ఆ 75 లో మనం ఎక్కువ మార్క్స్ ఆ క్వశ్చన్ దగ్గర ఈచ్ క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ మనం ఎక్కువ స్కోర్ చేయగలిగితే అలాంటి 10 to 15 క్వశ్చన్స్, అలాంటి 15 మార్క్స్ మనం ఎడ్జ్ కూడా తీసుకుంటాం. అలాగే ఆ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ ఇంకా త్వరగా ఎలా రాయొచ్చు అంటే మన ఆలోచన, మన రాసే జవాబు రాసే పెన్ను రెండు సైమల్టేనియస్ గా ప్యారలల్ గా పనిచేస్తూ ఉంటాయి. ఈవెన్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం 2017లోనే మెయిన్స్ రాశాను. ఆ మెయిన్స్ రాసినప్పుడు నేను ఇలాంటి సమస్య ఎదుర్కొన్నాను. నాకు ఆలోచన అంత తొందరగా రావట్లేదు. అది పెన్నుతో పేపర్ మీద పెట్టేదానికి కనీసం ఒక 10 to 15 సెకండ్స్ తీసుకుంటుంది. అలా ఒక లైన్ వెళ్ళే వరకే నేను లాస్ట్ అంటే బిఫోర్ లాస్ట్ 2017లో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు దీనికి నేను చెల్లించుకున్న మూల్యం ఏంటంటే దాదాపుగా ఒక 10 to 15 మార్క్స్ వస్తే నేను ఇంటర్వ్యూ కాల్ వచ్చేది. ఏది ఈవెన్ ఫస్ట్ అటెంప్ట్ లో 2017లోనే. దాని పర్యవసానం ఒక 6 సంవత్సరాలు దీనికి దూరంగా ఒక్కసారి అక్కడ ఫెయిల్ అయిన దానికి, అంటే మన గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో కొన్ని సంవత్సరాలుగా నోటిఫికేషన్ లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దీన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా నాకు 6-7 సంవత్సరాలు పెట్టింది. కాబట్టి మీరు అలాంటి ఛాన్స్ తీసుకోవద్దు. టైం మేనేజ్మెంట్ అనేది కావాలి, టైం మేనేజ్మెంట్ అనేది ప్రాక్టీస్ చేయాలి అంటే మాత్రం టెస్ట్ సిరీస్ తోనే సాధ్యం. ఇది ఎవరు మార్చనేది, ఎవరు కూడా దీనికి సమాధానం చెప్పాలి అంటే వేరే ఏమీ లేదు. ఓన్లీ ఆల్టర్నేటివ్ ఇస్ టెస్ట్ సిరీస్. నెక్స్ట్ మనం రాసేటప్పుడు ఫస్ట్ ఒక 2 లైన్స్ రాసేదానికి, అంటే ఇంట్రడక్షన్ రాసేటప్పుడే ఒక ఆన్సర్కి 2 pages 2.5 pages రాసేటప్పుడు మెనీ ఆస్పిరెంట్స్ విల్ ఫీల్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ ఫస్ట్ 2 lines. ఆ 2 lines రాసేసి ఆటోమేటిక్గా యూ విల్ రైట్ 2 pages ఈజీలీ. హౌ యూ ఓవర్కమ్ దట్ స్టార్టింగ్? అదే స్టార్టింగ్ ప్రాబ్లం అది అందరికి సమస్య. ఏమంటే మనం అందులోనూ ఫస్ట్ 1 or 2 క్వశ్చన్స్ రాసిన ఇంప్రెషనే మనకి దాదాపుగా అది క్వశ్చన్ పేపర్ 15th క్వశ్చన్ వరకు కూడా క్యారీ చేస్తారు. ఎందుకు అని అంటే మనం ఎలాగా ఉన్నాము అనేది మనల్ని ఎవరు చూడరు. రెండోది మన పేపర్ మాత్రమే చూస్తారు. మనం పేపర్ లో రాసిన అక్షరాలు, ఆ పదాలు, ఆ సెంటెన్సెస్ మాత్రమే మనం ఎవరో వాళ్ళకి చెప్తాయి. కాబట్టి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటది, ఉండకుండా ఉండదు. ఎందుకు అని అంటే మనిషి ఆలోచన తన మనసులో ఉన్నప్పుడు బయటికి ఎలా చెప్పాలంటే మాటల్లో అయితే చెప్పేస్తాం. ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, ఆ క్వశ్చన్ అడగగానే నా మనసులో ఒక ఆలోచన ఉంది, దాన్ని చెప్పేస్తున్నాను. దానికి పెద్ద టైం అవసరం లేదు. కానీ రాయటానికి అనేది అదే రాయటం అనేది ఒక కళ. మనకున్న ఒక కళల్లో ఒక మంచి రాయటం అంటే మంచి పదాలతో రాయటం, లేకపోతే మంచి ప్రాసలతో రాయటం, లేకపోతే అందరికి ఒక విషయాన్ని 10 మంది 10 రకాలుగా చెప్తారు. స్టార్టింగ్ ప్రాబ్లం కనుక మనం ఓవర్కమ్ చేయాలి అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక టాపిక్ తీసుకుంటాను. ఈ హిస్టరీలో ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్ అని ఉంది. అంటే ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్ అంటే మనకి దాదాపుగా ఐవిసి ఇండియన్ వేదిక్స్ కల్చర్ ఉంటది కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటది కదా, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఏదైనా వచ్చింది అనుకోండి, అంటే దాని మీద ఒక నోట్స్ లాంటిది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఈ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ అ యునిక్ సివిలైజేషన్ ఇన్ దోస్ డేస్ అండ్ ఇన్స్పిరేషన్ టు ద మోడర్న్ డేస్ ఆల్సో బై ప్రాక్టీసింగ్ సో మెనీ యునిక్ ఫీచర్స్ ఇన్ దట్ సివిలైజేషన్. అంటే
తెలుగులో కూడా చెప్తాను. మన సింధు లోయ నాగరికత అనేది ఒక ప్రత్యేకమైన నాగరికత. ఎందుకు అనంటే ఆ రోజుల్లోనే ఒక పట్టణీకరణ, ఒక నగరానికి ఒక పట్టణ ప్రణాళికను అమలు చేస్తూ ప్రజారోగ్యాన్ని అలాగే ప్రతి టౌన్ ప్లానింగ్ అనే దాన్ని, లేకపోతే వాళ్ళు వాడిన టెక్నాలజీ బ్రౌన్ బ్రిక్స్ అంటే ఈ కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టటం. అంటే ఈ వర్డ్స్ అంతా కూడా ఒక నగర ప్రణాళికలో భాగంగా ఈ రోజు నగరాలకు కూడా ఆదర్శంగా నిలిచిన ఒక గొప్ప సివిలైజేషన్, ఒక పట్టణ నాగరికత. ఆ నాగరికతను గురించి మనం ఈ కింద విషయాలు చర్చించుకుందాం. అంటే క్వెషన్ ఎలా అడగొచ్చంటే సింధు లోయ పట్టణీకరణ విశిష్ట లక్షణాలను వివరించండి అన్నప్పుడు ఇది మనకి ఇంట్రడక్షన్ సరిపోతుంది. ఏమున్నాయి అందులో చెప్పాలంటే ఇది ఇంట్రడక్షన్ ఇచ్చి, ఇంట్రడక్షన్ లో ఏమున్నాయంటే టౌన్ ప్లానింగ్ ఉంది. ఎలా ఉంది అంటే రోడ్స్ 90 డిగ్రీస్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటది. తర్వాత మన సిటాడెల్ వాల్ ఉంటది. అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్ అని. ఇలా ప్రతి ఇల్లుని కూడా బర్న్ట్ బ్రిక్స్ తో కట్టారు. కిటికీలు వచ్చేసి అవతల వైపు ఉంటాయి. పొల్యూషన్ అనేది తలుపులు అంటే రోడ్డు వైపు కాకుండా అవతల వైపు ఉంటాయి. ఇలా ప్రతిదీ ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు అడిగింది స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి ఇలా ఈచ్ టాపిక్ కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇక్కడ ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్ అన్నారు కాబట్టి అది దాదాపుగా ఐవిసి సివిలైజేషన్. మనం అక్కడ ఒక నోట్స్ మేకింగ్ చేసేసుకోవాలి. ఎందుకు అని అంటే మన సొంత మాటల్లో మనం నోట్స్ రాసుకొని ఆ టాపిక్ కి సంబంధించిన ఒక 3-4 లైన్లు మనకి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇది అడగొచ్చు, లేకపోతే సింధు లోయ నాగరికతను ఇప్పుడు ఉన్న పట్టణ నాగరికతను కంపేర్ చేస్తూ మీరు అంటే డిస్కస్ అబౌట్ ద ఐవిసి సివిలైజేషన్ అండ్ మోడర్న్ సివిలైజేషన్ అని కూడా ఒక క్వశ్చన్ అడిగారు అనుకో, సేమ్ ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు అక్కడ. అంటే ఇంట్రడక్షన్ ఏమి మారదు, క్వశ్చన్ మారుతుంది కానీ ఇంట్రడక్షన్ మారదు. అలా ప్రతి దానికి కూడా మనం ఒక ఇంట్రడక్షన్ అనేది మన సొంత మాటలు. ఎందుకు అని అంటే ఇక్కడే మన పొటెన్షియల్ ఏంటో ఎగ్జామినర్ కి తెలిసిపోవాలి. అసలు అంటే ఇంత బాగా చెప్తున్నారా అనే క్వశ్చన్ అక్కడ వాళ్ళకి అరైజ్ అంటే ఇంకా చెప్పాలంటే వీళ్ళని ఇంకా టెస్ట్ చేయాలా అనే క్వశ్చన్ వాళ్ళకి అరైజ్ అవ్వకూడదు. అసలు ఆ క్వశ్చనే రాకూడదు అనేది మనం మంచి ఇంట్రడక్షన్. అది స్టార్టింగ్ ప్రాబ్లం, మనకు ఫస్ట్ ప్రాబ్లం అవ్వాలి కానీ ఆ స్టార్టింగ్ అనేది మనం ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని ఒక మంచి ఇంట్రడక్షన్ తీసుకుంటే మనం మంచి స్కోర్ చేయగలుగుతాం. అలా నోట్స్ మేకింగ్ దీని అంతటికి కూడా ఇంకొకటి ఏం చెప్పాలంటే ఈచ్ టాపిక్ మీద నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. అది తక్కువ టైం కదా, మనకు అక్టోబర్ లోనే ఎగ్జామ్ కదా, మళ్ళీ ఇప్పుడు నోట్స్ మేకింగ్ అంటే దానికి ఒక చిన్న షార్ట్ కట్ అన్నాను కానీ దేనికి షార్ట్ కట్స్ ఉండవు. కాకపోతే నోట్స్ చేసుకునే పద్ధతి మార్చుకోవటం సినాప్సిస్ లాగా, అంటే వేదిక్ సివిలైజేషన్ రాసుకోవటం ఒక 10 పాయింట్స్, ఒక 10 సినాప్సిస్ లాగా రాసుకొని ఉంటే మీకు అలా ఆలోచనలో రిజిస్టర్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి రాస్తే మనం 10 సార్లు చదివినంత మెమరైజ్డ్ గా అవుతామని చెప్పేసి కూడా మనకు ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ కూడా ఉంది. అలా నోట్స్ మేకింగ్ చేసుకుంటే ఇంట్రడక్షన్ అనేది స్టార్టింగ్ ప్రాబ్లం అనేది లేకుండా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చేదానికి కూడా అవకాశం. ఇంట్రడక్షన్కి చెప్పింది ఏంటంటే మీకు ఏమన్నా ఎవరికైతే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటే 2 లైన్స్ రాయడానికి ఇబ్బంది పడుతుంటే, సో లెటెస్ హ్యావ్ సమ్ ప్రీ డెవలప్ ఇంట్రడక్షన్స్ ముందే మనం కానీ రాసుకున్నట్లయితే వాటి నుంచే మనకు ఆలోచన ఫ్లో అనేది వచ్చేస్తుంది. అది కానీ మీరు కానీ చేసుకుంటేనే మీకు ఆటోమేటిక్గా టైం మేనేజ్మెంట్ అవుతుంది. వేర్ వీ జనరలీ వేస్ట్ టైమ్ ఈస్ దట్ గివింగ్ దట్ 2 or 3 లైన్స్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ద క్వశ్చన్. ఆ 2-3 లైన్స్ రాయడానికి మనం 2 minutes ఆలోచిస్తాం. అది కూడా ఆలోచించిన తర్వాత ఇచ్చిన ఇంట్రడక్షన్ సరిపోతుందా, ఇంకా బెటర్గా రాయాలా, బెస్ట్గా రాయాలా అనేది ఆలోచన వద్దు. సో నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్, మనము రాసేటప్పుడు లేకపోతే ఫైనల్ ఎగ్జామ్లో రాసినప్పుడు కూడా నేను రాసింది సరిపోతుందా, బాగా రాసానా, ఇంకా తక్కువ ఉందా, సరిపోతుందా, సరిపోవట్లేదా, అది మనకి సర్వీస్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళకి అది అంటే ఇంకా వెళుతుంటుందా, ఇది సరిపోతుందా, ఇంకా పక్కనోడు బాగా రాస్తున్నాడా, పక్క ఇన్స్టిట్యూషన్లో క్వశ్చన్లు బాగున్నాయా, ఈ క్రాస్ కంపారిజన్ వల్ల సో స్టూడెంట్ లాట్ ఆఫ్ టైమ్ దే విల్ వేస్ట్ ఇట్. హౌ యూ ఓవర్కమ్ ఇట్? డెఫినెట్లీ యూ విల్ ఆల్సో వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద సేమ్ పొజిషన్ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. అక్కడ మన మీద మన నమ్మకం మీ యొక్క మాటల్లో ఒకటి అంటే మనకి అంటే నేను టెస్ట్ సిరీసెస్ రాసినప్పుడు నా టోటల్ స్కోర్స్ దాదాపుగా నాకు వచ్చిన టోటల్ స్కోర్స్ ఒకటే మీన్స్ 10-15 మార్క్స్ వేరియేషన్ వచ్చింది. అంటే నేను అనుకోవటం ఏంటంటే మనం రాసింది బాలేదు, అంటే పక్కన వాళ్ళు ఇంకా బాగా రాసుంటారు, లేదు అంటే ఈ పేపర్ అంటే ఒక పేపర్ బాగా రాసాము,
నా పేపర్ ఇంకా బాగా రాసుంటే ఉంటది అని, అంటే మన యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకు ఒక సైకలాజికల్ గా ఒకటి ఫీల్ అయిపోతాం. అంటే అది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. అక్కడ ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేనికైనా మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి. అంటే మనం ఎక్కువ తక్కువలు కాకుండా అన్నిటిని ఒకేలాగా తీసుకొని వెళ్ళాలి. ఒకటి ఇక్కడ వచ్చేసి క్వాలిటీ లేకపోతే క్వాంటిటీ అనేది తీసుకుంటే, కొంతమంది బాగా రాసామంటే పేజీలు రాసామనుకుంటారు. అది క్వాంటిటీ. అంటే పేజీలు లేకపోతే వర్డ్ లిమిట్ ఇంకా చెప్పాలంటే నేను 40 పేజీలు రాశానంటారు. కానీ మార్కులొచ్చేసి క్వాలిటీ. అంటే ఆ 40 పేజీల కంటెంట్‌కి క్వాలిటీ మనం ఎలా కొలుస్తాం అంటే మార్క్స్‌లో కొలుస్తాం. అంటే మనం ఎప్పుడు కూడా చూడాల్సింది ఇక్కడ క్వాలిటీ. అంటే అందుకే మనకు వర్డ్ లిమిట్ కూడా ఇచ్చారు. వర్డ్ లిమిట్‌ని దాదాపుగా ఎక్సీడ్ అవ్వకండి. ఇన్ కేస్ ఒక్కసారి 2 క్వెషన్‌లు అట్లా ఎక్సీడ్ అవ్వచ్చేమో గాని, ప్రతి క్వెషన్‌కి ఎక్సీడ్ అవ్వద్దు. ఇక్కడ చెప్పాల్సొస్తే మనం నేనైతే ఎకానమీ పేపరు రాసాను. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన మార్కులు 80 అంతే. ఇంకెక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఒక క్వెషన్ రాసి మళ్ళీ వెనక్కెళ్ళి మళ్ళీ ఆ క్వెషన్‌ని నేను వేరేలాగా అర్థం చేసుకున్నాను. రాసాను. తప్పు కొట్టేసి మళ్ళీ రాసాను. అంటే అక్కడ మెంటల్‌గా సైకలాజికల్‌గా నేను చాలా ఇబ్బంది పడ్డా. అది కూడా థర్డ్ క్వెషన్. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వెషనే అలా రాసాను. రాసినప్పుడు నాకు అనిపించింది. అంటే ఎకానమీలో నేను తక్కువగా వస్తాయేమో, అంటే ఎకానమీ పేపర్ అంటే దాదాపుగా 100 దాటి వచ్చిన పేపర్ నాది ఎకానమీ పేపర్. అలా మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని డీమోటివేట్ అవ్వటము, లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం డిస్కరేజ్ అంటే అయిపోవటము, ఇవన్నీ చేసుకోవటం కన్నా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాంటిటీ కన్నా. అక్కడ మాత్రమే మనం ఆ క్వాలిటీని ఎలా చేయాలి అనేది నేను ఒక చిన్న మాటలో చెప్తాను. వాల్యూ ఎడిషన్. వాల్యూ ఎడిషన్ అంటే ఒక క్వెషన్‌ని ఒక 10 ఇయర్స్ పబ్లిక్ డెప్ట్ గురించి మీరు డిస్కస్ అబౌట్ ద లాస్ట్ డెకేడ్ పబ్లిక్ డెప్ట్ అని ఒక క్వెషన్ అడిగారు. అంటే అక్కడ మన ఇంట్రడక్షన్ అనంగాల్నే పబ్లిక్ డెప్ట్ గురించి ఒక ప్రభుత్వం దానికి సంబంధించిన అప్పు ఎలా ఉంటది అని రాసి, ఆ వాల్యూ అడిషన్ ఎలా చేయాలంటే మనం 10 సంవత్సరాలు అప్పు రాయాలంటే దాదాపుగా అది దా ఒక 2 పేజీలు మించి ఎళ్ళిపోతది. కానీ మనం అక్కడ ఒక గ్రాఫ్ ఏసి అంటే 2014, 15లో మన పబ్లిక్ డెప్ట్ ఎంతుంది? ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌లో దానికి వేయటం. ఓకే. ఇన్ కేస్ అది దాని పర్సెంటేజ్ రాయటం. అలాగే 14 తర్వాత ఇంకొక ఇయర్ వదిలేసి 17, 16 అదే 17, 18 తర్వాత 19, 20 తర్వాత 22, 23 అలా ఒక 5 ఇయర్స్ పబ్లిక్ డెప్ట్ ఇలా ఉంది అని ఒక 10 ఇయర్స్‌లో ఒక 5 ఇయర్స్ రిప్రజెంట్ చేసి పబ్లిక్ డెప్ట్ దానికి ఏదైనా వేరియస్ రీజన్స్ ఏమున్నాయి? దానికి కారణాలు చెప్పటం. అట్లా మన ఫిజికల్ కన్సాలిడేషన్ లేదు. లేకపోతే ఎక్స్‌పెండిచర్ ఎక్కువవుతుంది. తర్వాత రెవెన్యూ తక్కువవుతుంది. సోషల్ బెనిఫిట్స్, వెల్‌ఫేర్ ఇలాంటి స్కీమ్స్ వల్ల కొంచెం పబ్లిక్ డెప్ట్ అనేది అంటే వేరియస్ రీజన్స్ అప్పుడున్న రీజన్స్‌ని బట్టి. అంటే క్వాలిటీ మీన్స్ ఏంటంటే, మనం చెప్పాలనుకున్నది మాటల్లో కాదు, అంటే పదాల్లో కాదు, ఇన్ డయాగ్రామ్స్, ఇన్ ఫ్లో చార్ట్స్, ఇన్ గ్రాఫ్స్, ఇన్ పై చార్ట్స్ ఇలాంటి వాటిలో చెప్తున్నప్పుడు మనం చెప్పాల్సింది చెప్పొచ్చు. క్వాలిటీ ఉంటుంది. కంటెంట్ అంటే బలంగా ఉంటుంది. తర్వాతొచ్చేసి మనకు కావాల్సిన విషయం గూడా వాళ్ళకి కన్వే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోగలిగితే, ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోగలిగితే, అంటే మనం రాసే ఆన్సరే మనకు ముఖ్యం గాని పక్కనోళ్ళు రాసేది అసలు ముఖ్యమే కాదు. ఎందుకంటే మనం ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తామో అదెప్పుడు నిజం గాదు. నా విషయంలో గూడా అదే అయింది. నేను 3 సార్లు ఈ మెయిన్స్ రాసినట్లు ఒక 2 టైమ్స్ కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేశా గాని అంత కాన్ఫిడెంట్‌గా చేయలే. కానీ మంచి స్కోర్స్‌తో ఈరోజు ఇక్కడ సక్సెస్ అయ్యాను. కాబట్టి మనం దాని విషయంలో ఎక్కడ ఆలోచించొద్దు. ప్రిపేర్ అవ్వటం, ఆన్సర్ రాయటం, అది క్వాలిటేటివ్‌గా, ఎఫెక్టివ్‌గా రాయటం. దీని విషయమే ఆలోచించా. ఒక డైరెక్ట్ క్వశ్చన్. ఒక సర్వీస్ వచ్చిన ఒక ఆస్పిరెంట్ యొక్క ఆన్సర్స్, సర్వీస్ రాని యొక్క ఆస్పిరెంట్ రాసిన ఆన్సర్స్కి ముఖ్యమైన ఆ, 5 తేడాలేంటి? అంటే ఒక అభ్యర్థికి ఇతనికి సర్వీస్ వచ్చింది, ఇంకొక అతనికి రాలేదు. ఈ అవును. 2 ఆన్సర్లు కంపారిజన్ చేసినప్పుడు ఇతనికి ఎందుకు వచ్చింది, ఇతనికి ఎందుకు రాలేదు? మీ దృష్టిలో ఒక 5 మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి? హ్మ్. అంటే ఒక క్వెషన్‌ని అతనెలా రాసారు, ఇతనెలా రాసారు, ఈయనకెందుకొచ్చింది, ఆయనకెందుకు రాలేదు. ఎస్. హ్మ్.
అంటే అది డిపెండ్ అపాన్ ద ఎక్స్ప్రెషన్ అండి. నేను చెప్పేది ఒక 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 వ్యక్తి అంటే నేను మాట్లాడుతున్నాను మీకు అర్థం అవుతుంది. అదే నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే మీకు అర్థం కాదు. ఎందుకు అని అంటే కొంచెం నేను ఇంగ్లీష్ ని మీకు కన్వే చేయలేను, మీకు అర్థమయ్యడానికి కొంచెం టైం పడుతుంది. ఒకటి ఎక్స్ప్రెషన్ సరిగా చేయలేకపోవచ్చు. అంటే ఆయన చెప్పాలనుకుంటున్నది ఇద్దరు ఒకటే, ఇద్దరు అదే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు. కానీ ఒక ఆయన చక్కగా చెప్పగలుగుతున్నాడు, ఒక ఆయన ఆ చెప్పే క్రమంలో కొంచెం అర్థం కాని పరిస్థితిలో చెప్పగలుగుతున్నాడు. రెండోది వచ్చేసి కొన్ని పాయింట్స్ ఇప్పుడు ఎలా ఉంటాయంటే, ఇంకో క్వశ్చన్ మీకు ఇప్పుడు తీసుకుంటాను. అడిగిన క్వశ్చన్ కి రాయాలి. అంటే క్వశ్చన్ కి ఏం అడిగారు అది రాయాలి. క్వశ్చన్ కి ఏం అడిగినా నాకు తెలిసింది రాస్తే కుదరదు. సెకండ్ పాయింట్ అంటే మనకి సెంటర్ కోర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఒకటి ఉంటుంది. కోర్ డిమాండ్ ని మనం అడ్రస్ చేయాలి. అంటే కోర్ డిమాండ్ ని అడ్రస్ చేయాలి అని అంటే అక్కడ ఎగ్జామిన్ అని ఒకటి ఇచ్చి, ఎగ్జామిన్ ద ఫిజికల్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిన్స్ లాస్ట్ 5 years అన్నారు అనుకుంటే, అక్కడ ఫిజికల్ కన్సాలిడేషన్ గురించి మనం రాసి, అంటే మనం ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే మనం ఫిజికల్ కన్సాలిడేషన్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా చేస్తున్నాము అని రాయాలి, అది రాయాలి. అంటే ఫిజికల్ లేము అని అంటే వేరేలాగా అడ్రస్ చేసామంటే మనం ఏమవుతాము అని అంటే డీవియేట్ అయిపోతాం, క్వశ్చన్ కి డీవియేట్ అయిపోతాం. ఇది మూడో కారణం. మొదటి కారణం వచ్చేసి సరిగా ఎక్స్ప్రెషన్ చేయలేకపోవటం. రెండోది వచ్చేసి మనం ఆ క్వశ్చన్ ని సరిగా అర్థం చేసుకోక మనకు వచ్చింది రాయటం, అడిగింది కాకుండా. మూడోది వచ్చేసి క్వశ్చన్ కి డీవియేట్ అయిపోయి రాస్తాం. అంటే ఒక కోర్ ఆఫ్ ద క్వశ్చన్, సెంటర్ పాయింట్ ఆఫ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ కాకుండా వేరేది రాయటం. నాలుగోది వచ్చేసి అనవసరం అనవసరమైన విషయాలు కొన్ని రాస్తాం. అంటే కంటెంట్ ఎక్కువ ఉండాలి, లేకపోతే అది క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, అంటే 200-250 పదాలు ఉండాలని చెప్పేసి ఎక్కువ రాయటం, ఉన్న దానిలో కాకుండా ఎక్కువ రాయటం అనమాట. అలా చేసుకుంటా పోయినప్పుడు మనం అనేది ఏమి అంటే ఇదే కారణం. మన సక్సెస్ అయిన వాళ్ళకి ఫెయిల్యూర్ అయిన దానికి కారణం ఏంటంటే మనకి దీన్నిగా తీసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు మీరు ఇప్పుడు ఇచ్చిన 5 points ఏంటనేది పేపర్ మీద ఇవి కల్పించాలి, ఇవి ఉండవు అని చెప్పారు. ఇవి రావడానికి మెయిన్గా అభ్యర్థి యొక్క ప్రిపరేషన్ మోడ్ అంటారు. అంటే మీరు ఒక 10 మంది, ఒక 20 మంది, లేకపోతే 100 మంది ఒక స్టడీ హాల్లోనో హాస్టల్లో కానీ ఉంటే మనకే తెలిసిపోతుంది ఆ పర్సనాలిటీ ఎలా ఉంది, కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, ఒక నార్మల్ ఆస్పిరెంట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఒక టార్గెట్ ఓరియంటెడ్ ఆస్పిరెంట్ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఈ నెక్స్ట్ 4 monthsలో. ఒకటి వెంకటేష్ గారు క్వశ్చన్ అయిపోయింది కదా? క్వశ్చన్ అయిపోయింది. అంటే కంపేర్ బిట్వీన్ ద కాన్ఫిడెంట్ ఒక పర్సన్ ఎలా ఉంటారు, లేకపోతే ఒక కాన్ఫిడెంట్ లేకపోతే డిస్కరేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? 1 minute సరిగా అంతేనా? ఇంకా ఇది కూడా సైన్స్. ఓకేనా? సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. నాకు చెప్పాను కదా, కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ లేకుండా, లేకపోతే మనం ఒక విజయం సాధిస్తున్నామంటే అది మనమే ఫస్ట్ నమ్మాలి. రెండోది ఎవరు ఎన్ని చెప్పినా, లేకపోతే కొంతమంది ఎగ్జామ్ గురించి కొన్ని రూమర్స్ తీసుకొని వస్తారు, పోస్ట్ పోయిన్ అంటారు. కొంతమంది ఎగ్జామ్ గురించి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటారు. అంటే అదర్ యాక్సెప్ట్స్, అంటే మనకి అదర్ దాన్ ఎగ్జామ్ అన్నమాట. వేరే ఏ ఆలోచన లేకపోతే వేరే ఏ విషయాలు పట్టించుకోకూడదు. పట్టించుకున్న తర్వాత మనం వాటి గురించి ఆలోచించి కొంత సమయం వేస్ట్ చేస్తాం. మన పని ఏంటంటే మనం స్టడీ హాల్లో కూర్చున్నామా, మన బుక్స్ ఉన్నాయా, మన టైం ఉందా, మనం చదివామా, ఈ రోజు వేసుకున్న షెడ్యూల్ ఏంటి, పూర్తి చేసామా, చేయలేదా, ఎందుకు చేయలేదు, రేపు ఏం చేయాలి, ఈ రోజుది రేపుది కూడా కలిపి రేపు కంప్లీట్ చేయాలి. లేకపోతే వీక్లీ ఒక షెడ్యూల్ వేసుకోవటం, వీక్లీ రివ్యూ చేసుకోవటం. ఆ తర్వాత ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. అంటే ఎగ్జామిన్ మనకి ఆల్రెడీ ఎగ్జామినర్ పేపర్స్ లో టెస్ట్ సిరీస్ లో చేస్తారు, కానీ మనకు మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. దాంతో పాటు
మనం చేస్తున్న పని అంటే మనం రైట్ వేలో ఉన్నామా రాంగ్ వేలో ఉన్నాం, ఎవరైనా మనల్ని ఒక్కొక్కసారి పర్వట్ కూడా చేస్తారు, అంటే ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తారు, అంటే మనల్ని కావాలనో లేకపోతే మనం ఎంత వీక్ పర్సనాలిటీయా. అంతే ఎప్పుడు కూడా మన కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి అని అంటే, మనం ఎవ్వరి మాట ఈ విషయంలో అయితే వినకూడదు. ఎవ్వరి మాట అది మంచా చెడా అనే ఆలోచన తర్వాత ఎవ్వరి మాట వినకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడున్న 110, 120 రోజులు కూడా చాలా అమూల్యమైన ఇవి. ఈ 120 రోజులు మన 30 సంవత్సరాల భవిష్యత్తునే కాదు, మన 30 సంవత్సరాల ఉద్యోగాన్నే కాదు, మన లైఫ్ స్టాండర్డ్స్ ను కూడా కంప్లీట్ గా చేంజ్ చేసేస్తాయి. అది చాలా మంది చూశారు, చూస్తున్నారు, మీరందరూ కూడా చూడబోతారు. అది ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. ఇన్ కేస్ మనం ఎవరి మాటన్నా వినో లేకపోతే ఎవరి దగ్గరైనా వేరే మెటీరియల్ అని లేకపోతే వేరే బుక్స్ అని అదర్ దాన్, అంటే అదంతా కూడా ఏమవుద్దంటే మనల్ని డైవర్ట్ చేస్తది, డీవియేట్ చేస్తది, లాస్ట్ కి మనల్ని ఫెయిల్యూర్ గా మిగిల్చేలా చేస్తది. కాబట్టి నేను చెప్పిన ఆ పాయింట్స్ ఇక్కడ మనం వాడుకోవచ్చు. కాన్ఫిడెంట్ గా ఉండాలి, కమిటెడ్ గా ఉండాలి, కన్సిస్టెన్సీతో వెళ్ళాలి, క్లారిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఏం చదువుతున్నాం అనేది కూడా క్లారిటీ ఉండాలి. ఊరికే బుక్స్ ఉన్నాయి కదా, మెటీరియల్ ఉంది కదా అని చదివేసుకుంటా వెళ్ళిపోతే ఇక్కడ కావాల్సింది క్వాలిటీ మాత్రమే. ఆ క్వాలిటీలో ఎక్కడ రాజీ పడకూడదు. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. అందరికీ మనకి ఒక చిన్న డిఫరెన్స్ అనేది అక్కడే ఉంటది. మనం ఎప్పుడైనా సక్సెస్ సాధించగలుగుతున్నామని అంటే అది మన సొంత ప్రయత్నంతోటే అవుతది, కానీ ఎవరో హెల్ప్ చేస్తే మాత్రం అవ్వదు. అది లాస్ట్ లో ఒక 99% అయిన తర్వాత లాస్ట్ లో ఒక 1% ఉంటే దాన్ని మనం నమ్ముకోవాలి తప్పితే, మిగిలిన 99% మనం చేయకుండా ఎవ్వరు మనల్ని సక్సెస్ అనేది మన దగ్గరికి తీసుకొని రాలేదు. Yeah, I think I has addressed most of the questions. Now, can we take questions from online students now? ఓకే సార్. Do you have anything to be shared before that? Yeah, we'll take up the questions. So, online students, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు you can type in the chat box. నిన్న yesterday we have answered repeated most common but different questions. Today also you can ask the relevant questions. Yeah, one student is asking, out of 50 questions లో ఎన్ని క్వాలిటీగా మీరు అడ్రస్ చేశారు, తెలియని వాటిని ఎలా రాశారు? ఇది ప్రతి ఒక్కరికి వస్తుందండి. అంటే 15కి 15 క్వశ్చన్స్ తెలుస్తాయి. క్వశ్చన్స్ తెలియకుండా కూడా మనం ఆన్సర్ అసలు రాయలేం కాబట్టి క్వశ్చన్స్ తెలుస్తాయి. ఈవెన్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ కూడా తెలుస్తాయి. ఇలాంటిది నేను ఒకటి ఫేస్ చేశాను. అదేమంటే మన ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లో రాసేటప్పుడు డిస్కస్ అబౌట్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఇన్ ద రీసెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెట్ డిస్కషన్స్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. అంటే దానికి అంటే ఆ క్వశ్చన్ యొక్క జిస్ట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ లో మహిళలకు అలాగే పిల్లలకు సంక్షేమానికి కేటాయించిన నిధుల గురించి వివరించండి అన్నారు. నిజంగా చెప్పాలంటే నేను ఆ క్వశ్చన్ అంటే వాటి గురించి నిజంగా చదవలేదు. బడ్జెట్ చదువుతున్నప్పుడు ఇట్లా మహిళా సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు 77,000 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది. వారి యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం సమగ్రమైన చర్యలు తీసుకుంటుంది. దీనికి ప్రభుత్వం స్త్రీ సంక్షేమానికి, శిశు సంక్షేమానికి కట్టుబడి ఉంది అని ఆ బడ్జెట్ స్పీచ్ చదివాను. ఆ బడ్జెట్ స్పీచ్ చదివేటప్పుడు ఆ అలోకేషన్ 77,000 crores చదివాను. నిజంగా చెప్పాలంటే దేనికి ఎంత అలోకేట్ చేశారని నా బడ్జెట్ లో పర్టికులర్స్ అయితే నాకు పూర్తిగా తెలియవు. అంటే ఆ క్వశ్చన్ ని మనం ఇంకా లాస్ట్ రిసర్ట్ ఏం చేయలేం, ఆన్సర్ చేయాల్సిందే, లేదంటే వదిలేయాల్సిందే. వదిలేస్తే ఇప్పుడు నాకు ఆ క్వశ్చన్ వదిలేస్తే నేను ఆ క్వశ్చన్ కి నాకు వచ్చిన 5, 6, 4 పోయి ఉంటే నాది 98 అయి ఉంటుంది. అంటే 102 మైనస్ ఆ క్వశ్చన్ మార్క్స్. అంటే మనం అలా తెలియలేదనో రాదనో దానికి ఆన్సర్ చేయలేమనో ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు. మనకి ఒక అవకాశం ఉంది. ఎగ్జామినర్ కి మనం ఒక మార్కు, ఒక 2 మార్కులు వేసే అవకాశం ఇవ్వాలంటే మనం పెన్ను పెట్టాలి, క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి, క్వశ్చన్ నెంబర్ వేసి. నేను అప్పుడే మొదలు పెట్టాను, రాశాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి చాలా ప్రత్యేకమైన చొరవ తీసుకొని వారి అభివృద్ధినే కాదు, వారి ప్రగతిని, వారికి కావాల్సిన సంక్షేమాన్ని కూడా
అందిస్తుంది. వివిధ కార్యక్రమాల ద్వారా వారికి నిధులను డీబీటీ ద్వారా ప్రత్యేకంగా కేటాయించడంతో పాటు వాటిని వాళ్ళకి చేరవేసేలాగా కూడా మెకానిజం అనేది, ఒక వ్యవస్థ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. అలా ఒక్కొక్క స్కీమ్ లో వాళ్ళు ఎవరెవరు బెనిఫిషియరీ ఉన్నారు, మనం రోజు చదివే న్యూస్ పేపర్ లోనే వింటా ఉంటాం. అమ్మఒడి పథకం ఇట్లా 15,000 డబ్బులు ఇస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత అని మన మహిళలకు సంబంధించిన రుణాలు ఇస్తున్నారు. అలాగే ఆసరా పథకంలో కొంతమంది డ్వాక్రా మహిళలకు పెన్షన్ లాంటిది ఇస్తున్నారు. అలాగే మన ఇప్పుడు బాలింత స్త్రీలకు కావాల్సిన కొన్ని నిధులు, వాళ్ళ పోషకాహారానికి సంబంధించిన కొన్ని నిధులు ఇట్లా విడుదల చేస్తున్నారు అని ఒక 5 హెడ్డింగ్స్ పెట్టి అంటే స్త్రీ సంక్షేమ శాఖ అమలు చేసే ప్రతి పథకాన్ని కూడా అడ్రస్ చేసి దానికి సంబంధించిన ఏ బెనిఫిట్ వాళ్ళకి ఇస్తున్నారు, ఆ బెనిఫిట్ వల్ల వాళ్ళు ఎలా, అమ్మఒడి పథకం వల్ల ఎలా అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇది వస్తుంది అనమాట. దాదాపుగా అవేర్నెస్ వస్తుంది, ఫిజికల్ వాళ్ళ దాంట్లోకి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లోకి యాడ్ అవుతున్నారు. అలా యాడ్ అవడం వల్ల ఆర్థిక ప్రగతి మహిళల్లో పెరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో పాటు మన ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లో సమగ్రమైన ఆర్థిక వ్యవస్థలో కూడా మహిళలు అనేవాళ్ళు రాణించగలుగుతున్నారు. ఈ విధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఇలా వారి అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తుంది అని చెప్పి కంక్లూజన్ ఇచ్చాను. అంటే క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా అంటే రాస్తే అదే తెలుస్తుంది. అంటే మనం ఎక్కడో చదివే ఉంటాం, మరి ఎక్కడో రిమోట్, అసలు మనం చదవనువో, మనకు తెలియనువో, మనం చూడను, ఎక్కడ క్వశ్చన్ లాగా రాదు. ఇంకోటి ఏంటంటే 15కి 15 క్వశ్చన్లు అయితే తెలిసి ఉండాలి. క్వశ్చన్ తెలియకుండా ఆన్సర్ రాయటం చాలా కష్టం. క్వశ్చన్ తెలియటం మీన్స్ ఆ క్వశ్చన్ గురించి కనీసం ఒక 4 లైన్లైనా మీరు రాయగలిగేలాగా తెలిసి ఉండాలి. అది అన్ని క్వశ్చన్లకి పనికిరాదు. అంటే దాదాపు ఒక 10 క్వశ్చన్ల వరకు చాలా క్వాలిటేటివ్ గా, చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ఎఫెక్టివ్ గా రాయాలి. ఆ 10 క్వశ్చన్ తర్వాత ఒక అన్ని 15 క్వశ్చన్లు అందరికీ తెలిస్తే దానిలో మన అంతకన్నా మించిన అవకాశం, అదృష్టం లేదు. కాకపోతే 1-2 తెలియవని మనం వదిలేయకుండా ఇలా అడ్రస్ చేయగలిగితే మనం 15 క్వశ్చన్లని అడ్రస్ చేస్తాం. ఇంకా ఒక పాయింట్ ఏంటంటే 15 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయకుండా మనం ఎక్స్పెక్ట్ చేయటం చాలా అది ఇంకా చెప్పాలంటే చాలా అసాధ్యం కూడా. Next follow-up question to that one. How to differentiate quality answer and normal answer? How to differentiate quality answer and average answer? అవును, మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడే అందరూ మనం అశోక్ నగర్ లో ఉన్నంటే అందరూ రాస్తాం క్వశ్చన్లకి ఆన్సర్లు. అందరికి ఇప్పుడున్న దాన్ని బట్టి ప్రాక్టీస్ చాలా ఎక్కువగా చేస్తున్నాం, చాలా బాగా కూడా చేస్తున్నాము. డిఫరెన్స్ బిట్వీన్ ద క్వాలిటీ అండ్ నార్మల్ ఆన్సర్ కి ఇదే చెప్తున్నాను. ఫర్ సపోజ్ హిస్టరీ తీసుకుందాం అనుకో, హిస్టరీలో క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి అని అంటే దాదాపుగా మనం ఫ్లో చార్ట్స్, ఇప్పుడు ఇన్ కేస్ మొఘల్ డిస్కస్ అబౌట్ ద మొఘల్ ఆర్కిటెక్చర్, యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ద మొఘల్ ఆర్కిటెక్చర్ అన్నారు అనుకోండి, రాసి మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి రాయాలి. మొఘల్ ఆర్కిటెక్చర్ అనేది ఒక ప్రత్యేకమైన యూనిక్ ఆర్కిటెక్చర్ బై మిక్సింగ్ బోత్ ఇరానియన్ అండ్ ఇండియన్ కల్చర్స్ అని చెప్పి రాసి ఇంట్రడక్షన్ ఇస్తాం. అందులో భాగంగా వాళ్ళ ఆర్కిటెక్చర్ గురించి మనం రాయాలంటే ఇన్ వర్డ్స్ లో రాస్తాం. మన పెట్రోదొర అంటాము, తర్వాత చార్బాగ్ అంటాము, తర్వాత వాటర్ ఫౌంటైన్స్ అంటాము, ఇలా అన్ని రాస్తాం. ఇలా రాసే బదులు అక్కడ ఒక ఫ్లో చార్ట్, మొఘల్ ఆర్కిటెక్చర్ యూనిక్ ఫీచర్స్ అని రాసి ఆ ఫ్లో చార్ట్ లో ఒక డేట్, తర్వాత పిత్రదుర అంటాం, తర్వాత చార్బాగ్ అంటాం, తర్వాత మన వాటర్ ఫౌంటైన్స్ అంటాం, తర్వాత లావిష్ గార్డెన్స్ అంటాం. అంటే ఇవన్నింటిని ఒక ఫ్లో చార్ట్ లో అడ్రస్ చేస్తూ వాళ్ళ ఆర్కిటెక్చర్ గురించి ఇంకా చెప్పాలంటే ఆ ఆర్కిటెక్చర్ కూడా ఒక మోటార్, అంటే అప్పటి వరకు ఉపయోగించిన మన మోటార్ వేరు, ఇప్పుడు ఉపయోగించే మోటార్ వేరు. కొంచెం టెక్నికల్ గా కూడా వాళ్ళు యాంగిల్స్ కూడా తీసుకుంటారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆర్కిటెక్చర్ అని ఇంకొక పాయింట్ కూడా రాసి, అంటే దాన్ని ఎలా తీసుకుంటున్నారు అనేది, అంటే 90 degrees యాంగిల్స్ లో కూడా వాళ్ళు కొన్ని గార్డెన్స్, కొన్ని వాటర్ ఫౌంటైన్స్, ఆ తర్వాత వాటర్ ఫ్లోయింగ్ కెనాల్స్, అంటే వాళ్ళ టూమ్స్ లో కూడా వాటర్ సంబంధించి చాలా చేస్తున్నారు. అంటే వీళ్ళ ఆర్కిటెక్చర్ లో ఉన్న యునిక్ ఫీచర్స్ ని అందరూ రాసే దాని కాకుండా ఒక ఫ్లో చార్ట్ వేయటం, ఒక ఫ్లో చార్ట్ వేసి ఆ ఫ్లో చార్ట్ లో ఉన్న ఒక్కొక్క పాయింట్ ని మనం వివరించటం. ఇంకా లాస్ట్ ఫైనల్ గా వచ్చేసి మనం ఇంకా వాల్యూ ఇంకా ఎఫెక్టివ్ గా, లేకపోతే మీరు అన్నట్టు క్వాలిటీకి నార్మల్ ఆన్సర్ కి డిఫరెన్స్ అన్నారు కదా,
దానికి ఏం చేయాలంటే ఒక ఎఫెక్టివ్ గా కంక్లూజన్ ఇవ్వాలి. అంటే మొఘల్ ఆర్కిటెక్చర్ అక్కడ నుంచి ఒక మార్గనిర్దేశనం చేసింది మన ఇండియన్ ఆర్కిటెక్చర్ కి. అది ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఎన్నో మొఘల్ ఆర్కిటెక్చర్ కి సంబంధించిన కట్టడాలు మనం చూస్తున్నాము, ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి మొఘల్ ఆర్కిటెక్చర్ మన భారతదేశ వారసత్వ సంపదలో భాగంగా ఉంటూ తాజ్ మహల్ లాంటి కట్టడాలను మన దేశ యొక్క ప్రసిద్ధిని ప్రపంచ వ్యాప్తం చేయడానికి కూడా ఉపయోగపడింది. అంటే ఇది నాకు తెలిసి ఎఫెక్టివ్ గా ఉంటది. అంటే అందరూ తాజ్ మహల్ గురించి వాటి గురించి రాస్తారు, కానీ ఆ తాజ్ మహల్ మన వారసత్వ సంపద, అందులోను వండర్స్ లో ఒకటి ఉంది. దానికి సంబంధించింది కూడా ఒక లైన్ లో మనం కంక్లూజన్ లో కూడా చెప్తే, అంటే ఒక్కొక్కళ్ళ థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటది. ఇప్పుడు నేను ఇలా ఆలోచించవచ్చు, ఇంకొకళ్ళు ఇంకా బాగా రాయటానికి ఆలోచించవచ్చు. అలా ఎఫెక్టివ్ ఆన్సర్, క్వాలిటీ ఆన్సర్ అనేది ఎప్పుడు కూడా యునిక్ గా ఉండాలి, అంటే ప్రత్యేకంగా ఉండాలి. అందరిది లాగా కాకుండా మనదంటూ ఒక ప్రత్యేకంగా ఉంటేనే అది క్వాలిటీ అనేది ఉంటది. అందరిలాగా ఉంటే అది ఒక 10 మంది ఒక పని చేశారంటే దానిలో ఉన్న యునిక్నెస్ పోతది. అంటే ఒక 10 మంది ఆన్సర్స్ ఒకేలా ఉన్నట్టు యునిక్నెస్ పోతది. అందుకని మనం డిపెండ్ అపాన్ ద అంటే ఇన్స్టిట్యూషన్స్, మెటీరియల్స్ అన్నిటి డిపెండ్ అవ్వాలి. కానీ దాని నుంచి చూసుకొని ఒక మన సొంత ఆన్సర్స్ చేసుకుంటే ఆ క్వాలిటీ వస్తుంది. Next follow up to that question, how to improve language, how to improve answer presentation. I think you addressed that one. Answer presentation ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది, బ్రేక్ ద మోనోటోనస్, యూజ్ ఆఫ్ ఫ్లో చార్ట్స్, యూజ్ ఆఫ్ డైమెన్షన్స్ వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద లాంగ్వేజ్, వాట్ ఈస్ యువర్ సజెషన్? అది అంటే లాంగ్వేజ్ అనేది, అంటే నేను రాసినప్పుడు అంటే నాకు ఫస్ట్ ఫేస్ చేసుకున్న ప్రాబ్లం కూడా అదే. లాంగ్వేజ్ అంటే అదేమి గ్రామర్ ఫాలో అవ్వాలి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉండాలి. అంటే ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి, తెలుగులో వచ్చేసి భాషా దోషాలు, ఒత్తులు, పొల్లులు ఇవన్నిటిని కూడా మరీ అంత డీప్ గా వెళ్ళే పరిస్థితి ఇదేం. స్పెల్లింగ్ మిస్టేక్స్ కి మార్కులు తీసేస్తారు, లేకపోతే గ్రామటికల్ మిస్టేక్స్ కి మార్కులు కట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే సెంటెన్స్ ఫార్మేషన్ సరిగా లేకపోతే మార్కులు తక్కువ వస్తాయి. ఇలాంటివన్నీ అంటే అవన్నీ కూడా కారణాలు అయితే కాదు. మనం ఒక వ్యక్తికి ఒక మాట చెప్తున్నామంటే దాన్ని అర్థం అయ్యేలాగా చెప్పగలిగితే, వాళ్ళు ఏ భాషలో అయినా సరే అది మన ఎక్స్ప్రెషన్ అనేది అర్థం చేయగలిగితే, మన భావ వ్యక్తీకరణ అనేది చేయగలిగితే అదే సక్సెస్. అంటే దానికి ప్రత్యేకంగా చేయాల్సిన వర్క్ ఏం లేదు, ప్రాక్టీసే. అంటే మనం మరీ అశోక ఈజ్ అని రాయలేం కదా, అశోక వజ్ అనే రాస్తాం. అంటే ప్రజెంట్ టెన్స్ కి తర్వాత పాస్ట్ టెన్స్ కి లేకపోతే వాటికి డిఫరెన్స్ మరీ అంత బ్లండర్స్ కి వెళ్ళకూడదు. అశోక ఈజ్ అని రాస్తే ఆయన ఇప్పుడు ఉన్నట్టు, లేకపోతే అశోక వజ్ అని రాస్తే ఆయన గతంలో ఉన్నాడు అన్నట్టు. అలా మరి ఆ డిఫరెన్సెస్ లేకుండా లాంగ్వేజ్ అనేది నార్మల్ గా ఒక వాడుక భాష అంటాం కదా, ఆ వాడుక భాషలో, ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ లో మనం అంత ఎక్స్పర్టైజ్ అయితే మరీ కాదు. కాబట్టి గ్రామటికల్ మిస్టేక్స్ లాంటివి చిన్న చిన్నవి అయితే ఇబ్బంది ఉండదు. కానీ నేను ఇప్పుడు మనకి అదే ఇప్పుడు గ్రామర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. తెలుగులో అయితే అక్షర దోషాలు, ఒత్తులు, పొల్లులు అలాంటివి కాకుండా మన అర్థమయ్యే భాషలో రాసుకుంటే ఇది చాలా మైనర్, అంటే నాకు తెలిసి చాలా మైనర్ పాయింట్ అవ్వచ్చు, మేజర్ అయితే కాదు ఇప్పుడు మనం మెయిన్స్ రాయటానికి. Yeah. Next one personal question, either you can answer or you can skip it. Please mention how many hours of sleeping and how many hours of study of yours. నేను ఇదెందుకు స్కిప్ చేయటం ఎందుకు చెప్తాను. ఏమంటే స్లీపింగ్ అంటే మరీ నిద్ర లేకుండా చదివితే ర్యాంకులు వస్తాయని ఎవరు చెప్పరండి. ఎవరు అదేమి యాక్సెప్టెడ్ కూడా కాదు. ఎందుకంటే మనం మనుషులం, మనం సమాజంలో ఉంటున్నాం, సమాజంలో అన్ని అవసరాలు ఉంటాయి, తిండి, నిద్ర, కాలక్షేపం చేయడానికి మనకి కాసేపు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది. ఎందుకు ఏది కూడా లిమిట్స్ దాటుకు ఉండకూడదు, అది అంతే. స్లీపింగ్ అంటే 18 గంటలు నిద్రపోకూడదు, చదవటం అంటే 24 గంటలు చదవకూడదు, ఎంటర్టైన్మెంట్ అంటే వారం రోజులు చేయకూడదు. ప్రతి దానికి లిమిట్ పెట్టుకోవాలి. మనం మెచ్యూర్డ్ కదండి, దాదాపుగా 25 years అబవ్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలం కాదు. కాబట్టి ఫోన్ తీసుకుంటే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అంతే. ఏదన్నా మూవీ చూస్తే ఒక రోజుకు కొంతమందికి ఒక మూవీ వారానికి ఒకటి చూస్తారు, లేకపోతే కొంతమంది 2 రోజులకు ఒకసారి కాస్త చూస్తూ ఉంటారు. స్లీపింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 8 గంటలకు తగ్గకుండానే ఉండాలి. అప్పుడే ఆరోగ్యం కూడా, అంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా ఉంటది. ఆ 2 లేకుండా మనం ఏ ప్రిపరేషన్ చేసినా మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోతాం అన్నమాట.
కాబట్టి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. 24 hours ని నేనైతే 3 ఈక్వల్స్ ఆఫ్ చేసుకున్నాండి. స్లీపింగ్ 8 hours, 8 hours స్టడీయింగ్, 8 hours అదర్ యాక్టివిటీస్. 24 hours, 8 hours టు 10 hours ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎప్పుడైనా ఉంటే 10 hours కి మించి, అంతే తప్పితే ఉన్న టైంను వాడుకున్నాను తప్పితే మరీ ఎక్కువ టైం నేనైతే మెంటల్ గా ఎక్కువ ప్రెజర్ అయితే తీసుకోలేదు. Next question for ideal question with 200 words, 2 pages సరిపోతుందా, 2.5 pages సరిపోతుందా? అది డిపెండ్ అపాన్ ద వర్డ్. అదేంటి, కొంతమంది చిన్నగా రాస్తారు. నా అక్షరాలు ఎప్పుడు చిన్నగా ఉంటాయి. అంటే మనకి అటు వైట్ పేపర్, యూపీఎస్సీ లో వైట్ పేపర్ ఇస్తారు, లేకపోతే ఇక్కడ ఇది రూల్డ్ పేపర్ ఉంటుంది ఏపీఎస్సీ, మన టీఎస్పీఎస్సీ ఎలా ఉంటుందో చూద్దాం. దానికి సంబంధించి యావరేజ్ గా ఎంత పెద్దగా రాసినా ఎంత చిన్నగా రాసినా ప్రతి పేజీకి 100 words వస్తాయి. అంటే అటుపక్క ఇటుపక్క అంతే లిమిట్. అంటే 200 లిమిట్స్ అక్కడ ఎండ్. మనం ఏం వాటిని కొలుచుకోని అవసరం లేదు, లెక్క పెట్టుకొని కూడా అవసరం లేదు. కానీ 200 words అంటే మనం టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఒక చిన్నగా అంటే ఒక లెక్క అయితే ఉంటది కదా మనకి. ఒక 17 లైన్లో 20 లైన్లో రాస్తాము. రాసిన ఒక్కొక్క లైన్ కి 5 పదాలు ఉన్నాయి అంటే 25 100 పదాలు అయిపోయినట్టే కదా, ఆ పేజ్ అయిపోయినట్టు. ఇటు 25 లైన్లు 5 పదాలు, ఈచ్ లైన్ 100, మొత్తం 200 పదాలు అయిపోయినట్టే కదా, ఇబ్బంది లేదు. Yes. Next. ఉమ్, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఆన్సర్స్లో ఏమైనా పర్సనల్ ఒపీనియన్స్ రాయొచ్చా? మీరు ఏమైనా రాస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ నక్సలిజం ఇట్లాంటి కన్ఫ్లిక్ట్ ఆఫ్ వ్యూస్ ఉన్న ప్రశ్నల మీద మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దట్? పర్సనల్ వ్యూస్ అంటే అది క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నప్పుడు మనకు ఒక అవకాశం ఉన్నట్టు. అంటే అక్కడ క్రిటికల్లీగా ఎగ్జామిన్ చేయమన్నప్పుడు, అంటే మన నక్సలిజం గురించి రాసినప్పుడు నక్సలిజం అనేది ద బేసిక్ మోటో అండ్ ద బేసిక్, అంటే దాని యొక్క ఒక ఉద్దేశం వచ్చేసి ఈ సమాజంలో జరుగుతున్న వివక్ష, లేకపోతే పెట్టుబడిదారీ వ్యవస్థ, లేకపోతే ఈ కార్మిక వ్యవస్థ, ఇంకా చెప్పాలి అంటే గ్రామాల్లో ఉన్న భూస్వామ్య వ్యవస్థని, అదే నక్సలిజం గురించి రాసేటప్పుడు నిజంగా నక్సలిజం గురించి మనం బాగా చెప్పాలని పాజిటివ్ గా చెప్పకూడదు, అట్లని నెగిటివ్ గా చెప్పకూడదు, బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. ఇలాంటి వ్యూస్ లో ఏమవుతుంది అంటే మన ఎగ్జామినర్ మేబీ దానికి ఆయన ఆలోచన అనేది ఒకటి ఉంటది. ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉన్నట్టే మనకి దీని మీద, లేకపోతే మనకి ఏదైనా రిలీజియన్ మీద, లేకపోతే రీజనల్ ఇట్లా జరుగుతున్న వాటి మీద మన సొంత అభిప్రాయాలు కన్నా గానీ బ్యాలెన్స్డ్ గా, ఈవెన్ మనకి లోపల ఏదున్నా దాన్ని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే మంచిది. అది నెగిటివ్ అవ్వచ్చు ఇన్ కేసు. నేను పాజిటివ్ గా ఆలోచించవచ్చు, కానీ ఎదుటి వ్యక్తి నక్సలిజం గురించి ఎంత బాగుంటుందా, ఎట్లా ఉంటది అని చెప్పేసి నెగిటివ్ గా ఉండొచ్చు. కాబట్టి నక్సలిజం అనే దాని గురించి రాసేటప్పుడు మనకి యాజ్ పర్ డేటా, అంటే గవర్నమెంట్ వ్యూలో ఎలా ఉంటుందో అదే రాయటం. నక్సలిజం అనేది ఇప్పుడు ఒక ఇంటర్నల్ మన లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తూ, లేకపోతే దాదాపుగా ఒక రకమైన మన లా అండ్ ఆర్డర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ నే తట్టుకోలేకపోతున్నాం. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లో కూడా మనం ఇబ్బంది పడకూడదు కదా. ఇంకా చెప్పాలంటే ఎక్స్టర్నల్ నుంచి వచ్చే థ్రెట్స్ మనం తెలుస్తాయి. ఎందుకంటే అవుట్ ఆఫ్ బోర్డర్ దగ్గర మన సెక్యూరిటీ ఉంటది కాబట్టి. ఇక్కడ సెక్యూరిటీ లేకుండా నక్సలిజం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తే ఏఓబి ఏరియా కానీ, ఛత్తీస్గఢ్ ఏరియాలో కానీ ఇలా చూస్తే ఇంకా అక్కడ కూడా పెట్టరేకపోతుంది. మన ఖమ్మం జిల్లా లాంటి చోట్ల, కొత్తగూడెం లాంటి చోట్ల కూడా ఉంటుంది. కాకపోతే దాని మీద మనం పాజిటివ్ గా కాకుండా బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. నెగిటివ్ గా కూడా వద్దు, బ్యాలెన్స్డ్ గా. అంటే గవర్నమెంట్ వ్యూ ఏముంటుందో మనకి అదే వ్యూ మనం ప్రజెంట్ చేస్తే మంచిది. సో నెక్స్ట్ క్వశ్చన్, మీరు పూర్తి సిలబస్ కంప్లీట్ చేయగలిగారా? లేకపోతే సెలెక్టివ్గా ఈ సెక్షన్లో ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ అని అక్కడ ఏమన్నా ప్రత్యేకమైన శ్రద్ధ వహించారా? అది సిలబస్ గురించి నేను అసలు ఒక పాయింట్ రాసుకున్నానండి, అది చెప్పాలనుకున్నాను. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా నేను తీసుకుంటాను. ఇంక చెప్పాలంటే సిలబస్ లో ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు బై హార్ట్ చేసే వరకు నేను వెళ్ళాను. ఎందుకు అని అంటే మనం ఒక ఎగ్జామ్ రాయాలనంటే దానికి బేస్, అంటే ఇంకా చెప్పాలంటే మనం ఇల్లు కట్టడానికి పునాది ఎలాగో మనం ఒక ఎగ్జామ్ రాయడానికి సిలబస్ అలాంటి. ఆ సిలబస్ లో మనం సెలెక్టివ్ గా వెళ్ళామంటే మన బేస్ కూడా వీక్ గా ఉన్నట్టు, అంటే మనం అంత స్ట్రాంగ్ గా లేనట్టు, మనం అంత పొటెన్షియల్ గా ఆన్సర్స్ కూడా ఇవ్వలేం. కాబట్టి సిలబస్ ని మాత్రం మనం చాలా, ఇంకా చెప్పాలంటే ఆ సిలబస్ కాపీలో ఏది అడిగినా సరే మనం చెప్పాలి. ఆ సిలబస్ కాపీలో ఏ టాపిక్ అడిగినా 10 వాక్యాల్లో లేకపోతే 10 సెంటెన్సెస్ లో మీరు ఆన్సర్ చెప్పగలిగినా రాయగలిగే పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే
ప్రతి అంశం పైన కనీస అవగాహన ఉండాలి సిలబస్ గురించి. ఆ సిలబస్ ఏ టాపిక్ నేనైతే వదలలేదు. నేను లాస్ట్ కి రిమోట్ టాపిక్స్ ని కూడా తీసుకున్నాను. ఆ రిమోట్ టాపిక్స్ లో కూడా వెళ్ళాను. ఆన్సర్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ క్వశ్చన్ కి మనం అడ్రస్ చేయగలగాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన సిలబస్ లో ఎన్విరాన్మెంట్ టాపిక్ లో ఒకటి వచ్చేసి ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ అని ఇక్కడ కూడా ఉంది మనకి టిఎస్పిఎస్సి సిలబస్ లో కూడా. అక్కడ కోస్టల్ ఎరోజన్ అని చెప్పేసి ఒక చిన్న లైన్ ఇచ్చారు. ఒక చిన్న లైన్, అసలు అది సిలబస్ లో చాలా మందికి ఉన్నట్టు తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు, కానీ ఆ సిలబస్ లో ఇచ్చిన లైన్ క్వశ్చన్ లాగా ఇచ్చారు. డిస్కస్ అబౌట్ ద కోస్టల్ ఎరోజన్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ దాదాపుగా ఆ చిన్న రిమోట్ టాపిక్ లో ఇచ్చారు. అంటే సాయిల్ ఎరోజన్ లేకపోతే మనం ఇలా చదువుతాము, కానీ సాయిల్ ఎరోజన్ లో కోస్టల్ ఎరోజన్ అనేది కూడా జరుగుతుంది. ఆ కోస్టల్ ఎరోజన్ గురించి అడిగారు. అంటే మనం ఏం చెప్తాం అంటే సాయిల్ ఎరోజన్, సాయిల్ ఎరోజన్ టైప్స్ ఏంటి, దానికి సాయిల్ ఎరోజన్ కి రెమెడీ ఎలా ఉంటది, సాయిల్ కన్జర్వేషన్ మెథడ్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, లేకపోతే సాయిల్ కన్జర్వేషన్ చేయడానికి మనం స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, గవర్నమెంట్ ఏమన్నా మనకి ఏదన్నా ఫాలో చేస్తుందా, లేకపోతే ఎట్లా చేస్తున్నారు, లేకపోతే రైతులు, లేకపోతే పొలాలు, లేకపోతే ఇట్లాంటి వాటికి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా అనేది మనం చెప్తాం. కానీ కోస్టల్ ఎరోజన్ అనేది చాలా రిమోట్ లో ఉన్న చిన్న టాపిక్. అది క్వశ్చన్ ఇచ్చేసారు, ఆల్మోస్ట్ 10 మార్క్ క్వశ్చన్ ఇచ్చారు. అంటే అప్పుడు కోస్టల్ ఎరోజన్ అంటే ఏంటి, దానికి హ్యూమన్ మేడ్ రీజన్స్ ఏంటి, న్యాచురల్ రీజన్స్ ఏంటి, ఈచ్ రీజన్ ఒక్కొక్క 2 లైన్లు ఎక్స్ప్లెయిన్ చేయటం. లాస్ట్ కి వచ్చేసి ఒక డేటా కూడా ఇచ్చారనమాట. ఆ డేటా ఏంటంటే మన ఎర్త్ మినిస్ట్రీ, మన ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ వచ్చేసి ఇంత కోస్టల్ ఎరోజన్ మన దాదాపుగా మన కోస్ట్ ఇంత ప్రోన్ టు కోస్టల్ ఎరోజన్ అని చెప్పేసి, ఇంత కోస్టల్ లైన్ అనేది రాబోయే రోజుల్లో కోస్టల్ ఎరోజన్ కు గురి కాబోతుంది అని చెప్పేసి ఒక డేటా కూడా ఇచ్చారు. ఆ డేటాను కూడా అక్కడ రిప్రజెంట్ చేశారు. చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అదే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి ఎలా ఉంటదంటే క్వాలిటీ ఆన్సర్ కూడా వస్తుంది. అలా సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ మనం ఏది వదలకూడదు. ఇన్ కేస్ మనం వదిలిన టాపిక్కే క్వశ్చన్ వచ్చింది అనుకో, మనం దానికి ఆన్సర్ రాయలేదనుకో, అంటే 10 మార్కులు పోగొట్టుకోవడంతో పాటు మన సర్వీస్ కూడా దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుంది. కాబట్టి ఏ టాపిక్ వదలకూడదు సిలబస్ లో. Yeah, I request to take 2 minutes break, have water. We'll take up the questions from offline. Yes, Right. yes. Thank you. Consistently 40 minutes you have been speaking. I do understand. Please have water. Yeah. ఎందుకు మనము వీఆర్ బీన్ రిపీటెడ్లీ టేకింగ్ సెషన్స్ ఫ్రమ్ ర్యాంకర్స్ అంటే, ఇవి మీకు తెలిసినవే. ఇప్పుడు మేము చెప్పేదైనా కంప్లీట్ చేయండి, 15 క్వశ్చన్స్ రాయండి, వాల్యూ అడిషన్ రాయండి, బ్యాలెన్స్ చేయండి, డేటా పాయింట్స్ పెట్టండి. సో వాళ్ళ ద్వారా చెప్పిస్తే వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ అనేది మీకు మోటివేషన్ అవుతుంది. ఈ నెక్స్ట్ 100 days అనేది, యాజ్ ఈ మెన్షన్ దట్, విల్ హ్యావ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు మీ ప్రశ్నలు ఏమన్నా అడిగినా ఆఫ్లైన్ స్టూడెంట్స్ విల్ టేక్ అప్ జస్ట్ అ ఫ్యూ సెకండ్స్. ఐ కెన్ సే దట్ బాల్ పాయింట్ ఒకసారి నేను చూడాలి, అది చూసిన తర్వాత చెప్తాను. అంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మనం ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కూడా క్లియర్గా మన క్వశ్చన్ పేపర్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఏముంటుందంటే, అది రిపీటెడ్ పదమా. ఇప్పుడు WHO ఉంది, WHO అనేది రిపీటెడ్, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ అనేది అందరికీ తెలిసిన పదమే. అలాంటి వాటికి మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఇంగ్లీష్లో రాయం. ఏదైతే రిపీటెడ్గా మనకు తెలిసి ఉంటుందో అట్లాంటి వాటికి ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్, ఇట్లాంటి వాటికి రిపీటెడ్గా ఉన్నింది అనుకోండి, యూస్ దానికి తెలుగు ట్రాన్స్లేషన్ యూస్ చేయండి. ఒకవేళ దానికి అంత పాపులర్ కాదు, టెక్నికల్, ఇప్పుడు ఏఏ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో మనకి ఇమీడియట్గా నీకు రావట్లేదు, అది తెలుగు రావట్లేదు. సో యూ రైట్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు, బ్రాకెట్లో ఏఏ అని పెట్టండి, ఇబ్బంది లేదు. అర్థమైందా? ఇప్పుడు ఎల్నోకి తెలుగు పదం లేదు కదా, లో ఎర్త్ ఆర్బిట్.
మనకి ఇప్పుడు పిఎస్ఎల్వి అనేది తెలుగులో రాసామనుకోండి సార్, కొంచెం ఎక్కువ టైం యా నా సింపుల్ సజెషన్ ఏంటంటే ఆ పదం రాసేటప్పుడు నీకు తెలుగు పదం వచ్చిందా తెలుగు పదంలో రాయి. నీకు తెలుగు పదంలో రావట్లేదు అన్నప్పుడు ఏమవుతుంది, ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో రాసి బ్రాకెట్లో ఎల్ఈఓ అని పెట్టాం. నో కన్ఫ్యూషన్, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. అదే చెప్పేది, ఇప్పుడు ఒకసారి రాసా అన్నప్పుడు ఏమవుతుందంటే పిఎస్ఎల్వి అనే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని రాసాం తెలుగులో, బ్రాకెట్లో పిఎస్ఎల్వి అని ఒకసారి రాసేస్తాం. నెక్స్ట్ టైం వెన్ యూర్ రైటింగ్ యూ కెన్ యూజ్ పిఎస్ఎల్వి. అంటే వితౌట్ మెన్షనింగ్ అబ్రివేషన్ యూ కెనాట్ యూజ్ డైరెక్ట్లీ పిఎస్ఎల్వి. దట్స్ వాట్ ఐ మీన్ స్టార్టింగ్లో అయినా పిఎస్ఎల్వి అనేది పూర్తిగా అబ్రివేషన్ రాసేసి బ్రాకెట్లో యూ కెన్ సే పిఎస్ఎల్వి. నెక్స్ట్ రాసేటప్పుడు యూ కెన్ యూజ్ పిఎస్ఎల్వి. ఈజ్ ఇట్ క్లియర్? ఆర్ యూ రెడీ? యా చెప్పండి సార్. ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ సార్. అలాగే మన అడ్మిన్స్ తో ఫాలో అప్ చేసుకొని ఆర్ఎస్ తో ఫాలో అప్ చేసుకొని ఇంప్రూవ్మెంట్స్ అనేది చేయిస్తాం సార్. ఓ సార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ సార్. కెన్ ఐ టేక్ ఆఫ్లైన్ క్వశ్చన్స్? తీసుకోండి సార్. చెప్పినట్టు చెప్పండి. మధ్యాహ్నం కల్లా మనం స్టేటస్ తీసుకొని రిపోర్ట్ ప్రోగ్రెస్ అంతా చూసుకొని ఎవరు ఎట్లా ఉన్నారు అని దాని మీద రివ్యూ చేసేదానికి సిద్ధంగా ఉంటాం సార్. ఇన్స్ట్రక్షన్ నోటెడ్ సార్. సార్ కనకరాజ్ ఆర్ రెస్పాండింగ్ సార్. ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ సార్. Victor's responding, sir. Instruction noted, sir. చెప్పండి చెప్పండి. సార్ అడగండి సార్. ఎస్, వెరీ థంబ్ రూల్ ఏంటంటే మీరు రాసింది రాసి మీ పక్క అభ్యర్థికి ఇవ్వండి. అతనికి చదవడానికి అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నాడు, తెలుగుని చదవడానికి ఇబ్బంది పడుతున్నాడు అంటే దెర్ ఇస్ ఏ షార్ట్ కమింగ్ ఇన్ యువర్ ప్రజెంటేషన్. అతను ఏం లేదు నేను చదవగలుగుతున్నాను బాగుందంటే చాలు. దట్ ఈస్ వాట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్, అంతే. దానికి మీరు ఎక్కువ కంపారిజన్ ఏం అవసరం లేదు. అది ఇంగ్లీష్ అయినా తెలుగు. నేను రాశాను 2 పేజీలు రాశాను, ఆ 2 పేజీలు మీ యొక్క ఆన్సర్ అనేది పక్క ఆస్పిరెంట్కి ఇవ్వండి. అతన్ని మీరు నమ్మట్లేదు, ఇంకొక అతనికి ఇవ్వండి. ఒక 3 ఒపీనియన్ తీసుకోండి. నో ఇష్యూ, నాకు అర్థమవుతుందంటే సో నథింగ్ టు వరీ. నెక్స్ట్, ఎనీ క్వశ్చన్స్, స్పెసిఫిక్ క్వశ్చన్స్? Yeah, I think whatever they are having you have already addressed. So last 2 questions I'll take up which is not repeated in online, then we can close the session. Yeah, again. Yes. Yes. ఎస్ చెప్. యా ఇస్ క్వశ్చన్ ఈస్ దట్ కొన్నిసార్లు రాసేటప్పుడు నేను చదవలేదు లేకపోతే సరిగ్గా రాయలేదు, బాగా అన్నీ కంప్లీట్ చేసుకుని రివిజన్ వస్తే మోటివేషన్ వస్తుంది, పేపర్ ఎందుకు లేట్గా చేస్తున్నారు ఇవ్వలేదు అనేసి. చదవకుండా రివిజన్ చేయకుండా లేకపోతే డల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఆ మోటివేషన్ ఉండదు, దానివల్ల నెక్స్ట్ స్కిప్ చేస్తుంటాం, ఆ లెథర్జీ యాటిట్యూడ్ ఉంటుంది. సో హౌ టు మెయింటైన్ దట్ మెంటల్ స్టేటస్ ఈస్ దిస్ క్వశ్చన్. మెంటల్ స్టేటస్ అది అంటే ఇదే పోటీ పరీక్షల్లో అదే అండి. అది లేక ఎంత టాలెంట్ ఉండి కూడా లేకపోతే ఇన్ కేస్ చాలా మంది వెల్ క్వాలిఫైడ్ అండ్ డిజర్వ్ క్యాండిడేట్స్ అన్నమాట. అంటే చాలా వరకు కొంచెం ఫెయిల్ అయ్యేది అక్కడే. మెంటల్ బ్యాలెన్స్ అనేది చాలా డిమోటివేట్ అయిపోకూడదు. ఇన్ కేస్ ఒక రోజు మనం చదవలేదు, మన షెడ్యూల్ లేకపోతే మన టైం టేబుల్ ఈ రోజు ఇది చదవాలనుకున్నాం పూర్తి కాల, ఆ రోజు వదిలేసేయటం. అంటే ఇంకా దాన్ని మనం వెనక తీసుకొని రాలేము. దాని గురించి ఆలోచించి రాబోయే రోజు లేకపోతే రేపు దాని ఇబ్బంది పడి మళ్ళీ రేపుడిది చదవక అలా పైలప్ అయిపోతాయి. అంటే మనం ఒక నెగిటివ్ థాట్ అనేది స్టార్ట్ అయింది అని అంటే మెంటల్ గా ఇంకా చెప్పాలంటే మెంటల్ హెల్త్ అనేది చాలా అవసరం మన పోటీ పరీక్షల్లో. అది మనకి పాజిటివ్ గా లేకపోతే మన ఒక స్ట్రెంత్ గా పనిచేస్తుంది. డిమోటివేషన్, డిస్కరేజ్మెంట్, డిప్రెస్డ్ అంటే ఈ డీస్ అన్ని తీసి పక్కనేసేయాలి. ఎందుకు అని అంటే మనం కంపేర్ చేసుకుంటాం పక్కన వాళ్ళతో, లేకపోతే మార్కులతో, లేకపోతే నిన్న చదివింది ఈ రోజు చదివింది అని. అంటే కంపారిజన్ అనేది నీకు
అంటే నా నన్ను నేను చేసుకోవాలి. అంటే వేరే వాళ్ళతో చేసుకొని మనం డిమోటివేట్ అవ్వకూడదు. రెండోది వాళ్ళు అన్ని బుక్స్ చదివేస్తున్నారు, లేకపోతే వాళ్ళు అన్ని మ్యాగజైన్స్ చదివేస్తున్నారు, లేకపోతే వాళ్ళు అంత క్వాలిటేటివ్ మెటీరియల్ చదువుతున్నారు అనేది అవన్నీ వద్దు. అంటే మనం ప్రతిదీ క్వాలిటేటివ్ గానే చదువుతాం. మనం రెఫరెన్స్ బుక్స్ తీసుకున్నా, మనం నోట్స్ రాసుకున్నా, మనం ఏది టెస్ట్ సిరీస్ తీసుకున్నా. కాకపోతే మనం ఒక ఇన్ఫీరియారిటీ ఉంటది అనమాట. ఆత్మన్యూన్యత భావం అని మనల్ని తొలిచేస్తా ఉంటది. అదేం చేస్తుందంటే మన ఓటమికి ఫస్ట్ కారణం అవుతుంది. ఆ ఓటమికి ఎవరో వచ్చి మనల్ని ఓడగొట్టరు, మనల్ని మనమే ఓడగొట్టుకుంటాం. మెంటల్ బ్యాలెన్స్ తప్పినప్పుడు, మార్కులు తక్కువ వచ్చినాయనో, లేకపోతే ఈ రోజు సరిగా చదవలేదనో, పక్కనోళ్ళ కన్నా మంచి బుక్స్ నా దగ్గర లేకపోతే ఎక్కువ బుక్స్ లేవనో, ఇలాంటి విషయాల్లో ఎక్కడ కూడా మీ డిమోటివేషన్ తీసుకొని రావద్దు, మెంటల్ ప్రెషర్ తీసుకోవద్దు. ఇంకా చెప్పాలంటే మీకున్న ఒకే గొప్ప లక్షణం ఏంటంటే మీకు మీరు ఒక సెల్ఫ్ మోటివేషన్ తీసుకోవటం. ఎక్కడైనా ఏది జరిగినా ఎంత ఇబ్బందుల్లో అయినా సరే సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అన్నమాట. ఎందుకంటే మనం సాధిస్తున్న విజయం ఎవరికో కోసం కాదు, మన కోసం మొదట. ఇక్కడ సెల్ఫిష్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ అవ్వాలి, మరి అన్ని విషయాల్లో కాదు. ఇక్కడ మన పోటీ, అంటే ఈ పోటీ ప్రపంచంలో మన ప్రయత్నం అనేది లోపం లేకుండా చెయ్యాలి అంటే, మనం ఈ పోరాటం చేయాలంటే మాత్రం మనం సెల్ఫ్ గానే ఆలోచించాలి. మిగిలిన అన్ని విషయాలు పక్కన పెట్టాలి. అప్పుడు మెంటల్ బ్యాలెన్స్ చూసుకోవాలంటే మనం కొంచెం మెడిటేషన్ చేసుకోవటం, కొంచెం మనకి ఇష్టం వచ్చిన ఒక రోజు ఒక వారం అంతా కష్టపడి చదివాం, ఒక పూట రిలాక్స్ అయిపోవటం, మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవటం. అట్లా మెంటల్ బ్యాలెన్స్ అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలా ఉంటది. అలా తీసుకొని వెళ్ళిపోవటం. దాన్ని మాత్రం ఎక్కడ కూడా మనం మెంటల్ బ్యాలెన్స్ తప్పితే మాత్రం చాలా కష్టం. ఎస్, మేము ఎలాంటి సందర్భంలో ఎలాంటి టైంలో కానీ రిక్వెస్ట్ చేసిన వెంటనే స్పందించి మీ ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ ఇప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ ఫాలోఅప్ ఒకసారి జరుగుతూ ఉంటుంది. మీరు టైం తీసుకొని సివిక్ సెంటర్ స్టూడెంట్స్కి మీ సలహా సూచనలు ఎప్పుడూ షేర్ చేసుకుంటున్నారు. ఐ వన్స్ అగైన్ విష్ టు అక్నాలెడ్జ్ ఎఫర్ట్స్ ఇన్ షేరింగ్ యువర్ థాట్ ప్రాసెస్ విత్ అవర్ స్టూడెంట్స్. చివరిగా మీ యొక్క లైఫ్లో రాకేష్ చంద్రం కూచిపూడి మున్సిపల్ కమిషనర్ కాకముందు ఇప్పుడు వన్ ఆఫ్ ది హాట్ మున్సిపాలిటీస్లో మీరు సర్వీస్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది, అదేవిధంగా ఒక విలువైన సూచనలు 3 ఇచ్చి ముగించవలసిందిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రయాణం దాదాపు 8 సంవత్సరాల ప్రయాణం. దాన్ని చెప్పాలి అంటే ఆ 8 సంవత్సరాల ప్రయాణం ఎవరికి తెలియకపోవచ్చు. ఈ రోజు ఇంతమంది ముందు మాట్లాడే అవకాశం లేకపోతే అదృష్టం, నేను నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి మనం చేసే ప్రయత్నానికి గాడ్స్ గ్రేస్ కూడా ఉంటది. అది కూడా నమ్మితే నమ్మొచ్చు, లేదంటే లేదు. నేనైతే నమ్ముతాను. రెండోది వచ్చేసి మన ప్రయత్నం చేయకుండా ఎవ్వరు మనకి సహాయపడరు. అండ్ ఇన్ కేస్ మన ప్రయత్నం చేయకుండా ఎవ్వరు మనకి సహాయపడరు. ఇది నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే మన ప్రయత్నానికి ఎవరో ఒకరు సహాయపడతారు, కానీ అసలు మనం ప్రయత్నమే చేయకపోతే ఎవరు సహాయపడరు. కాబట్టి నేను చెప్పే ఒక పాయింట్, ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా అది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఒకసారి జాబ్ వచ్చిందని మరి ఆ ఉద్యోగంలో ఎదిగే ప్రయత్నం చేయాలి. ఉద్యోగం రాలేదు, ఉద్యోగాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సరే, ఒక స్థాయిలో ఉన్నాం, ఆ స్థాయిలో ఇంకా మనం 100 మందికి సర్వీస్ చేయాలి కదా. దానిలో ఇంకా 100 మందికి కాదు 200 మందికి మనం ఇంకా ఎలా సర్వీస్ చేయాలనే ప్రయత్నం చేయాలి. అంటే ఈ ప్రయత్నం అనేది పిఎం కి అలాగే చిన్న ఉద్యోగికి, సీఎం కి అలాగే ఆ స్టేట్ లో ఉన్న చిన్న ఉద్యోగికి ప్రయత్నం అనేది కామన్. ఎందుకంటే ప్రయత్నం చేయకపోతే పొజిషన్ చేంజ్ అవ్వదు, అక్కడే ఉంటాం. కాబట్టి మొదటగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ప్రయత్నం అనేది భక్తితో శ్రద్ధతో, నిజంగా చెప్పాలంటే మన అంతరాత్మతో చేయాలి. అది చేసినప్పుడు మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. ఇంకోటి, మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్. రెండోది వచ్చేసి మనల్ని నమ్ముకోవాలి. ఎందుకు అని అంటే, మనకి ఇంకా చెప్పాలి అంటే ఏ కారణం చేత మనకి అంటే రాలేదు అని అంటే ఫస్ట్ కారణం మనమే అవుతాం. అంటే మనం సరిగా రాయకపోతేనో, మనం సరిగా చదవకపోతేనో, మనం సరిగా దీన్ని అడ్రస్ చేయకపోతేనో అదే మనం అవుతాం. సెల్ఫ్ అంటే మన తప్పులు ఎక్కడా లేకుండా మనం చూసుకోగలగాలి. మూడోది వచ్చేసి అంత ఓవర్ వ్యూ, అంటే ఏం జరుగుతుంది ఎగ్జామ్ లో, ఎవరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది అంత చూడని అవసరం లేదు. కానీ
ఒక ఓవర్ వ్యూ ఉండాలి. అంటే ఎగ్జామ్ కి ఎంతమంది అటెంప్ట్ చేస్తున్నారు, మనం ఎక్కడున్నాం, మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని మనం దీనికి ఇంకా ఎలా ఎఫెక్టివ్ గా మనం రెడీ అవ్వాలి. ఇన్ కేసు లాస్ట్ టైం అంటే మార్క్స్ వచ్చినప్పుడు చూసుకోవటం, అంటే ఇప్పుడు టిఎస్పిఎస్సి కాబట్టి ఈ 10 ఏళ్లలో ఇప్పుడే జరుగుతుంది, కానీ గతంలో ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది పోటీ, ఆ పోటీలో మనం ఎక్కడున్నాం, మనం రాసిన టెస్ట్ సిరీస్లు ఏంటి, అంటే ఎప్పటికప్పుడు ఒక మనిషికి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉండాలి. అంటే మనం ఈ వారానికి ఇంకొక వారానికి మారేమా, ఈ నెలకి ఇంకొక నెలకి ఇంప్రూవ్ అయ్యామా, లేకపోతే ఇప్పుడు లాస్ట్ టైం దానికి ఇప్పుడు ఎగ్జామ్ కి మనలో ఆ రాసే స్కిల్స్ కానీ లేకపోతే ఆ ఓరియంటేషన్ కానీ మారుతుంది. అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇంకొకటి, ఎప్పుడు కూడా మనం ఎఫర్ట్స్ ప్రయత్నం చేస్తా ఉండాలి. రెండోది, మనల్ని మనం నమ్ముకోవాలి. మూడోది వచ్చేసి మనం ఎప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎప్పటికప్పుడు మనల్ని అంతరాత్మ అంటే మన పరిశీలన చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇది ప్రతి దాన్ని కూడా గమనించుకుంటూ ఒక స్ట్రాటజిక్ గా మెంటల్లీ బ్యాలెన్స్డ్ అవ్వాలి, ఫిజికల్లీ స్ట్రాంగ్, అంటే స్ట్రాంగ్ మీన్స్ ఫిజికల్లీ హెల్తీగా ఉండాలి. ఒక ఇన్ కేస్ మనం హెల్త్ అనేది కూడా మిస్ అయినా మనం చాలా కోల్పోతాం. మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ ఫిట్, మన ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ థింకింగ్, ఈ మూడిటితో వెళ్ళిపోతే మనం ఏది చేయాలనుకున్నా కానీ మనకు సహకరించే ప్రకృతి అవ్వచ్చు, మనకు సహకరించే మనుషులే అవ్వచ్చు, మనకు సహకరించే వ్యవస్థ అవ్వచ్చు, ఏ రూపంలో వచ్చినా మనకు సహాయం అయితే అందుతుంది. నేను నమ్మేది ఫస్ట్ ఈ 3 పాయింట్స్. మీరు చేయాల్సింది మీరు సొంతగా ఆలోచించుకొని ఇలాంటి కొన్ని ఇన్పుట్స్ గా తీసుకొని మీ సొంత ఆలోచనలతో కూడా వెళ్ళవచ్చు. ఏది వెళ్ళినా కానీ లాస్ట్ ఇంకొక 3 పాయింట్ అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మెంటల్లీ ఫిట్ గా ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి. Thank you so much for students also. ఇంకొక చిన్న Yes. అది ఇంకొకటి సివిక్ సెంటర్ గురించి నేను చెప్పొచ్చేది ఏంటంటే, దాదాపుగా నేను ఇంటర్వ్యూలో కూడా ఇందాక సార్ అడిగినప్పుడు చెప్పాను. 2 times ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నాకు దాదాపుగా డిఫరెన్స్ ఎక్కడ తెలిసింది అంటే, అంటే మనం ఒక అద్దం ముందుకు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మనం ఏంటో తెలుస్తాం. అంటే మనం ఒక అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అంటే మనం ఎదుటోళ్ళకి ఎలా కనపడుతున్నాం అనేది తెలుస్తుంది. అది లాస్ట్ ఇంటర్వ్యూలో మిస్ అయ్యాను. ఈ ఇంటర్వ్యూలో మాత్రం మిస్ అవ్వలేదు బికాస్ ఆఫ్ సివిక్ సెంటర్. ఆ పాయింట్ మాత్రం నేను ఇప్పటికీ చెప్తాను, ఎప్పటికీ చెప్తాను ఉంటాను. ఎందుకంటే అది నన్ను ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చింది. దాదాపుగా మంచి మార్క్స్ తోటి ఈ రోజు ఈ పొజిషన్ లో కూర్చోబెట్టిందంటే బికాస్ ఆఫ్ మై ఇంటర్వ్యూ కూడా. ఆ ఇంటర్వ్యూలో గైడెన్స్ ఇచ్చిన వెంకటేష్ చోళ గారికి, అంటే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను చాలా మోటివేట్ చేసి, నాకైతే ఒక మంచి ఈ పోటీ ప్రపంచంలో ఈ కాంపిటేటివ్ దాంట్లో ఇంత కాంపిటీషన్ లో కూడా ఒక తక్కువ రిక్రూట్మెంట్ ఉన్న నోటిఫికేషన్ లో కూడా ఒక బెస్ట్ పొజిషన్ లో ఉండటానికి నాకైతే ఈ సివిక్ సెంటర్ లో చేసిన ఇంటర్వ్యూ తప్పకుండా సహకరించింది. దానికి ఈ సివిక్ సెంటర్ ఇన్స్టిట్యూట్ కి, అదేవిధంగా వెంకట చోళ సార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you once again. We wish all the best for your future endeavor. So you are always inspiration. మీకు ఒకసారి మేము ఎస్సీ యూనివర్సిటీలో అవేర్నెస్ సెషన్ పెడితే మాటలు అసలు టోటల్ లాగా వెళ్ళాయి. సెషన్ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేసి సార్ ఇన్స్పిరేషను, సార్ యొక్క స్పీచ్ చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. ఒక నార్మల్ స్థాయి నుంచి ప్రతి ప్రాబ్లమ్ని పర్సివరెన్స్తో ఓవర్కమ్ చేసుకొని 8 సంవత్సరాలు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యి, సో ఈరోజు చాలామందికి మీరు ఇన్స్పిరేషన్. నాకు కూడా ఇప్పుడు వస్తుంటాయి, మా డిపార్ట్మెంట్ నేను చదువుకున్న క్యాంపస్లో కూడా ఇంకోసారి పెట్టించింది అనేసి వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. We wish all the best and congratulations once again. Thank you, sir. Thank you so much. Welcome.